ఓకే. సో, మెటల్ మాస్టర్ నిన్నట్టు అయిపోయింది గదా! ఓకే. సో, మెటల్ మాస్టర్ ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సో, నెక్స్ట్ మనం వెన్న మాస్టర్ రికార్డ్‌కెళ్దాం. సార్ మెటీరియల్ గ్రూప్ ఒకసారి చూడండి సార్. మెటల్ గ్రూప్స్ కాన్ఫిగరేషన్ చూపించా కదా నిన్న. అయన్నీ డైరెక్ట్‌గా మెయింటైన్ చేసేవే గదా! అందులో లాజిక్స్ ఏమి ఉండవు. డైరెక్ట్ కాన్ఫిగరేషన్‌లో మెయింటైన్ చేయడమే. అయన్నీ మీరు చూసుకోండి. కాన్ఫిగరేషన్స్‌లో ఎట్లా మెయింటైన్ చేయాలని చెప్పి. నేను చూపించా కదా మీకు మెటీరియల్ గ్రూప్స్, మెటీరియల్ క్రియేషన్ అయన్నీ గూడా. సార్. మెటీరియల్ గ్రూప్స్‌లో లాజిక్ ఏం లేదు. ఎస్‌పిఆర్‌ఓ, రిఫరెన్స్ ఐఎంజీ, ప్లాస్టికల్ జనరల్, మెటల్ మాస్టర్. డైరెక్ట్ ఫీల్డ్స్ అన్నప్పుడు దానిలో మనం చెక్ చేయాల్సింది ఏం లేదు. బేసిక్ సెట్టింగ్స్ ఫర్ కీ ఫీల్డ్స్, మెటీరియల్ గ్రూప్స్. ఇక్కడ మెటీరియల్ గ్రూప్స్ ఉంది కదా! ఇక డైలీ డైరెక్ట్‌గా డిఫైన్ చేస్తాం. న్యూ ఎంట్రీస్ కొట్టి డిఫైన్ చేస్తాం. ఓకే. మెటీరియల్ డిస్క్రిప్షన్ ఎంటర్ చేసుకుంటాం. ఆ మెటీరియల్ గ్రూప్ ఏ డివిజన్ కేటగిరీకి సంబంధించింది చేసుకుంటాం. ఓకేనా? ఓకే సార్. సో, ఇవన్నీ డైరెక్ట్ ఎంట్రీస్. మీరు డైరెక్ట్‌గా డిఫైన్ చేసుకున్నవే. న్యూ ఎంట్రీస్ కొట్టుకుంటే ఇక్కడ దీనికి డిపెండెన్స్ ఏం లేవు ఇక్కడ. అందుకని ఇంకా డైరెక్ట్‌గా ఇక్కడ మీరు నేను మెటీరియల్ స్టాటస్ చెప్పాను. మెటీరియల్ స్టాటస్ ఏంటి? దానివల్ల రిస్ట్రిక్షన్ ఉంది కాబట్టి ఈరోజు చెప్పాను. ఇవన్నీ నార్మల్‌గా డైరెక్ట్‌గా మెయింటైన్ చేసేవే. ఇవన్నీ అవసరం లేదు. ఓకే. మీరు చూసుకోవడమే. ఎక్కడెక్కడ ఏమున్నాయో అక్కడ డిఫైన్ చేసుకోవడమే. ఓకేనా? క్లియరా? యెస్ సార్. ఓకే సార్. So now let's go with the business partner. Okay. So vendor master card. ఓకే. సో వెండర్ మాస్టర్ గురించి ఏం తెలుసు? వెండర్ మాస్టర్ గురించి ఏం తెలుసు? వెండర్ మాస్టర్ గురించి ఏం తెలుసు? ఓకే. సో ఇంతకుముందు ఈసీసీలో మనం వెండర్ మాస్టర్ అని పిలిచేవాళ్ళం. ఓకే. ఇప్పుడు వచ్చేసరికి మనం బిజినెస్ పార్ట్నర్ అని పిలుస్తున్నాము. ఓకే. సో ఈసీసీలో దీన్ని వెండర్ మాస్టర్ అని పిలిచేవారు. అండ్ బిజినెస్ పార్ట్నర్స్‌లో మన ఎస్/4HANAలో వచ్చేసరికి దీన్ని బిజినెస్ పార్ట్నర్ అని చెప్పి చేశారు. ఇదొక మేజర్ చేంజ్. ఇంతకుముందు బిజినెస్ పార్ట్నర్స్ లేవా అంటే ఉన్నాయి బిజినెస్ పార్ట్నర్స్. ఈవెన్ ఈసీసీలో కూడా బిజినెస్ పార్ట్నర్స్ ఉన్నాయి. బట్ పర్పస్ బిజినెస్ పార్ట్నర్ వేరే దానికి యూజ్ చేసేవారు. అంటే ఎస్సీఎం గాని, ఎస్ఆర్ఎం గాని ఇట్లా కనెక్టివిటీ ఇంటిగ్రేషన్స్ విత్ అదర్ మాడ్యూల్స్ ఉన్నప్పుడు బిజినెస్ పార్ట్నర్‌తో కాన్ఫిగర్ చేసుకునేవారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు కంప్లీట్‌గా మొత్తం అన్నిటిని బీపీ చేసేసారు. ఓకేనా? సో వెండర్ మాస్టర్ రికార్డ్‌కి వర్సెస్ బిజినెస్ పార్ట్నర్స్‌కి డిఫరెన్స్ ఏంటి? ఓకే. వెండర్ మాస్టర్ రికార్డ్ ఓల్డ్ వెర్షన్‌లో ఎలా ఉండేదంటే మనం డైరెక్ట్‌గా MK01 ఓకే. FK01, XK01 ఇట్లా డిఫరెంట్ ట్రాన్సాక్షన్ కోడ్స్ ఉండేవి. ఓకే. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ కోడ్స్‌లోని ఒక్కొక్క డేటాని మనం మెయింటైన్ చేసేవాళ్ళం. అట్లాగే కస్టమర్స్‌కి సెపరేట్ ట్రాన్సాక్షన్ కోడ్స్ ఉండేవి. ఎంప్లాయీస్‌కి సెపరేట్ ట్రాన్సాక్షన్ కోడ్స్ ఉండేవి. అట్లాగా ప్రతి మాస్టర్ డేటాకి ఒక ఏదైతే పార్ట్నర్స్ ఉన్నారో ఆ బిజినెస్ వాటన్నిటికి సెపరేట్‌గా మాస్టర్ డేటాస్ ఉండేవి. అంటే సెపరేట్ ట్రాన్సాక్షన్ కోడ్స్ ఉండి సెపరేట్ మాస్టర్ డేటాస్ ఉండేవి. ఇప్పుడు బిజినెస్ పార్ట్నర్స్‌కి వచ్చేసరికి ఏం చేశారంటే ఓకే. ఇన్ని ట్రాన్సాక్షన్స్ వద్దని చెప్పి ఒకే సింగిల్ ట్రాన్సాక్షన్ పెట్టారు బీపీ ట్రాన్సాక్షన్ పెట్టి దీనిలో ఏం చేయొచ్చు యూ కెన్ క్రియేట్ వెండర్ మాస్టర్ కార్డ్, యూ కెన్ క్రియేట్ కస్టమర్ మాస్టర్ కార్డ్, యూ కెన్ క్రియేట్ ఎంప్లాయీ మాస్టర్ కార్డ్స్ అని చెప్పి ఇట్లాగా మల్టిపుల్ బిజినెస్ పార్ట్నర్స్‌ని మనం క్రియేట్ చేయొచ్చు. యూజింగ్ దిస్ బిజినెస్ పార్ట్నర్ అని చెప్పి ఒక సింగిల్ ట్రాన్సాక్షన్ డిఫైన్ చేశారు. ఓకే. ఈసీసీలో మనకి మల్టిపుల్ ట్రాన్సాక్షన్ కోడ్స్ ఉండేవి. మల్టిపుల్ ప్రాసెస్‌లు ఉండేవి. వెండర్ మాస్టర్ కార్డ్ సెపరేట్‌గా ఉండేది. కస్టమర్ మాస్టర్ కార్డ్ సెపరేట్‌గా ఉండేది. అన్నీ సెపరేట్‌గా ఉండేవి. అన్ని ట్రాన్సాక్షన్స్ సెపరేట్‌గా ఉండేవి. కానీ ఇప్పుడు బిజినెస్ పార్ట్నరు
ఇలా వెండర్ క్రియేట్ చేయొచ్చు, కస్టమర్ క్రియేట్ చేయొచ్చు. ఓకే, క్లియరా? అంటే ఈసీసీలో మనకి మనం యూజ్ చేసినప్పుడు బిజినెస్ పార్ట్నర్ అనే కాన్సెప్ట్ లేదు. మనం ఈసీసీలో యూజ్ చేయాలనుకుంటే వెండర్ మాస్టర్ కార్డ్ దానికి బీపీ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. కస్టమర్ మాస్టర్ క్రియేట్ చేయాలంటే బీపీ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ మనం S/4HANAలో బీపీ క్రియేట్ చేయాలి. బీపీ క్రియేట్ చేసిన తర్వాత దాన్ని నువ్వు ఆ బీపీని నువ్వు డిఫైన్ చేయాలి. ఏమని, ఇది వెండరా, లేకపోతే ఇది కస్టమరా, లేకపోతే ఇది ఎంప్లాయీ, అట్లాగా డిఫైన్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఇనిషియల్లీ హౌ టు బి క్రియేట్ బీపీ. ఓకేనా, క్లియరా? అర్థమైందా? ఎస్ సార్. ఓకే, సో దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది? బీపీని ఫస్ట్ క్రియేట్ చేసి దానిలో మనం వెండరా కాదా, కస్టమరా కాదా అని చెప్పి మనం ఫస్ట్ వీ హ్యావ్ టు ఇన్ఫార్మ్ టు ద సిస్టమ్. దెన్ ఓన్లీ సిస్టమ్ విల్ అండర్స్టాండ్ దట్ ఓకే ఈ బిజినెస్ పార్ట్నర్ ఈ కస్టమర్ కింద పనిచేస్తుంది, ఈ బిజినెస్ పార్ట్నర్ నంబరు వెండర్ కింద పనిచేస్తుంది అని అర్థం అవుతుంది. సో అప్పుడు ఏం చేయాలి అంటే ఏంటి, ఫస్ట్ మనం ఇనిషియల్గా బీపీని డిఫైన్ చేసుకోవాలి, బీపీకి సంబంధించిన కాన్ఫిగరేషన్ చేసుకోవాలి. అట్లాగే యాజ్ యూజువల్ మనం వెండర్ మాస్టర్ కార్డ్కి ఎలా చేస్తున్నామో అట్లా వెండర్ మాస్టర్ కార్డ్కి సంబంధించిన మ్యాపింగ్ చేసుకోవాలి. దెన్ బోట్ కనెక్ట్ చేయాలి, రెండు కలిపి కనెక్ట్ చేయాలి. ఓకే, అంటే దీనికి దానికి కనెక్షన్ కలపాలి, బీపీకి వెండర్ కనెక్షన్ కలపాలి. అట్లాగే బీపీ డిఫైన్ చేసుకోవాలి, కస్టమర్ డిఫైన్ చేసుకోవాలి, కస్టమర్కి సంబంధించిన కాన్ఫిగరేషన్ డిఫైన్ చేసుకోవాలి, బీపీకి సంబంధించిన కాన్ఫిగరేషన్ డిఫైన్ చేసుకోవాలి, రెండింటిని కనెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? సో ఎట్లా కనెక్ట్ చేసుకోవాలి, ఎట్లా డిఫైన్ చేసుకోవాలి అంటే అది ఇక్కడ చూసుకున్నాం మనం. సింక్రనైజేషన్, ఓకే, ఆఫ్టర్ మాస్టర్ డేటా. ఓకే, అంటే అర్థమైందా? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? కాన్సెప్ట్ అర్థమైందా? కాన్సెప్ట్ అర్థమైందా? ఎస్ ఆర్ నో? Yes, sir. ఓకే, ఓకే, నో లెట్స్ గో టు ద SPRO. ఓకే, సో మనకి జనరల్గా ఫస్ట్ ఈసీసీలో ఎట్లా ఉండేది చూపిస్తా ఫస్ట్. ఓకే, మనకి OMSG అని ఉంటుంది, OMSG అనే ట్రాన్సాక్షన్ కూడా ఉంటుంది. సారీ, OMSG ట్రాన్సాక్షన్ ఉంటుంది. ఇక్కడ మనం వెండర్ అకౌంట్ గ్రూప్స్ క్రియేట్ చేసుకోవాలి ఫస్ట్. ఓకే, అంటే ఎట్లాగా మనకి మెటీరియల్ మాస్టర్లో మెటీరియల్ టైప్స్ ఎట్లా కంట్రోల్ చేస్తుందో వెండర్ మాస్టర్లో వెండర్ అకౌంట్ గ్రూప్ అట్లా కంట్రోల్ చేస్తుంది వెండర్ మాస్టర్ కార్డ్ని. అంతేనా? మెటీరియల్ మాస్టర్ని ఏది కంట్రోల్ చేస్తుంది? మెటీరియల్ మాస్టర్ మొత్తం Material type. మెటీరియల్ టైప్ కంట్రోల్ చేస్తుంది కదా. సో అట్లాగే వెండర్ మాస్టర్ని వెండర్ అకౌంట్ గ్రూప్ కంట్రోల్ చేస్తుంది. సో ఏంటి వెండర్ అకౌంట్ గ్రూప్ అంటే, ఓకే, మనం కేటగిరీస్ అంటే ఈ కైండ్ ఆఫ్ కేటగిరీస్, ఈ టైప్ ఆఫ్ కేటగిరీస్ ఆఫ్ ద వెండర్స్ని మనం ఒక గ్రూప్ కింద క్రియేట్ చేస్తున్నాం. అంటే ఏంటి, డొమెస్టిక్ వెండర్స్ ఉన్నారు అనుకో, ఓకే, ఈ పీపుల్ అంతా డొమెస్టిక్లో డెలివరీ చేస్తున్నారు. సో వీళ్ళంటే మన డొమెస్టిక్ పీపుల్స్, డొమెస్టిక్ వెండర్స్. సో విల్ బి క్రియేటింగ్ వన్ గ్రూప్ అని చెప్పి డొమెస్టిక్ వెండర్స్ అని క్రియేట్ చేస్తాం. అట్లాగే ఇంపోర్ట్ వెండర్స్ ఉన్నారు అనుకో, ఇంకా ఇంపోర్ట్ అంటే బయట నుంచి వచ్చే సప్లై చేసే వాళ్ళు ఉన్నారు అనుకో, వాళ్ళని ఇంపోర్ట్ వెండర్స్ కింద క్రియేట్ చేస్తాం. మనం డిఫరెన్షియేట్ చేసుకుంటున్నాం, మనకి ఎలా కావాలి, కేటగరైజ్ ఎలా కావాలంటే అట్లా డిఫైన్ చేస్తాం. అట్లా ఫ్రైట్ వెండర్స్ ఉన్నారు. ఫ్రైట్ వెండర్స్ నాకు సపరేట్గా అంటే డెలివరీ చేసేవాళ్ళు, ట్రాన్స్పోర్టేషన్ మీద ట్రాన్స్పోర్ట్ వెండర్స్ ఉంటారు కదా, వాళ్ళని సపరేట్గా డిఫైన్ చేసుకోవాలనుకో ట్రాన్స్పోర్టేషన్ వెండర్స్ని సపరేట్గా డిఫైన్ చేసుకుంటారు. ఓకే, ది అదర్ పీపుల్ ఆర్ కేటగరైజ్ టు ట్రాన్స్పోర్టేషన్ వెండర్స్ అని చెప్పి. ఓకే, అట్లాగే ఫినాన్షియల్ వెండర్స్ అంటే ఓన్లీ క్యాష్ డీల్స్ చేసేవాళ్ళు, అంటే దే విల్ నాట్ ట్రాన్స్పోర్ట్ ఎనీథింగ్, ఓన్లీ ఫినాన్షియల్ పేమెంట్ రిసీవ్ చేసుకోవడం. అంటే బ్యాంక్స్ ఉంటాయి కదా అట్లాగా. ఓకే, సో వాటిని కూడా మనం పార్ట్నర్స్ కింద అనుకోవాలి కదా. సో అట్లాంటి వాళ్ళని FI వెండర్స్ అనుకుంటాం. ఓకే, సో అట్లాగా మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెండర్స్ని మనం డిఫైన్ చేసుకోవచ్చు. సో దాన్ని కేటగరైజ్ చేసుకుని మనం ఒక్కొక్క దానికి ఒక్కొక్క గ్రూప్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో దాన్ని ఎట్లా క్రియేట్ చేస్తారంటే OMSGలో క్రియేట్ చేస్తారు. క్లియరా? ఎస్ సార్. క్లియరా? ఎస్ ఓకే, సార్. సో దీనికి కూడా SPRO పార్ట్కి వెళ్ళచ్చు. ఓకే, OMSG ఇస్ డైరెక్ట్ పార్ట్, డైరెక్ట్ కనెక్షన్. ఓకే, నేను SPROలోకి చూపిస్తాను. వెళ్ళి SPROలోకి వెళ్ళి యాజ్ యూజువల్ మనం లాజిస్టికల్ జనరల్కి వెళ్దాం. లాజిస్టికల్ జనరల్లోకి వెళ్ళిన తర్వాత బిజినెస్ పార్ట్నర్స్ అని ఉంటుంది, బిజినెస్ పార్ట్నర్స్. ఓకే, అక్కడికి వెళ్ళి మన సప్లయర్స్ ఉంటుంది, కస్టమర్ సపరేట్గా ఉంటుంది, సప్లయర్ సపరేట్గా ఉంది. ఓకే, దాని ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మనం డిఫైన్ అకౌంట్ గ్రూప్స్ ఫర్ ఫీల్డ్ సెలక్షన్ అని చెప్పి ఉంటుంది. ఇక్కడ మనం సేమ్ OMSG ఎలా వచ్చామో అట్లాగే ఇక్కడికి డైరెక్ట్గా వచ్చామన్నమాట, వెండర్ అకౌంట్ గ్రూప్స్ క్రియేట్ చేయడానికి. క్లియర్? సో
మనకి స్టాండర్డ్ కొన్ని ఉన్నాయి 0001, 0002, 0003, 0004, 0009, 0009 ఇట్లా కొన్ని స్టాండర్డ్ ఉన్నాయి. అది కాకుండా మీరు కస్టమైజ్ చేసుకుంటారంటే చేసుకోవచ్చు. ఓకే. సో ఏమేమి స్టాండర్డ్స్ అంటే మెయిన్ వెండరు గూడ్స్ సప్లై అంటే హీ విల్ డూ ఓన్లీ గూడ్స్ సప్లై అంటే ఇంకేం తీసుకోడు, ఇంకేం చేయడు, ఓన్లీ సప్లై చేస్తాడు గూడ్స్. ఓకే. ఆల్టర్నేటివ్ పే అంటే నేను ఎప్పుడు రెగ్యులర్గా పే చేసే అతను కాకుండా వేరే అతను కూడా పే చేయొచ్చు అతని దగ్గర నుంచి అని చెప్పి అతనికి ఒక వెండర్ ఇన్వాయిసింగ్ పార్టీ మెయిన్ వెండర్ పేమెంట్ చేస్తాం కదా, అంటే పేమెంట్ ఎవరికి చేస్తాం అతనికి. ఆర్డరింగ్ అడ్రస్ ఎవరికి ఆర్డర్ చేస్తున్నావు నువ్వు అంటే ఇప్పుడు చూడు అమెజాన్లో ఎలా ఉంటుంది, అమెజాన్ నువ్వు ఆర్డర్ చేస్తావు కానీ నీకు అమెజాన్ నుంచి స్టాక్ రాదు, వేరే వాడి నుంచి వస్తుంది. అంటే వాడి సప్లయర్ వేరే అయిపోతాడు, గూడ్స్ సప్లయర్. ఓకే. పేమెంట్స్ ఉందనుకో, పేమెంట్స్ థర్డ్ పార్టీ గేట్కి వెళ్ళిందనుకో వేరే వారు హ్యాండిల్ చేస్తున్నాడు పేమెంట్స్, థర్డ్ పార్టీ గేట్వేకి వెళ్ళిపోతుంది. సో అట్లాగా డిఫరెంట్ పార్ట్నర్స్ ఉండొచ్చు. సో దాన్నే పార్ట్నర్ డెఫినేషన్ అంటారు. ఒక వెండర్కి మెయిన్ వెండరు అమెజాన్ అయితే మెయిన్ వెండర్ అమెజాన్ వాడు మేబీ అతను గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వేరే ఉండొచ్చు. అంటే అతను ఆర్డర్ తీసుకునేవాడు వేరే ఉండొచ్చు, డెలివరీ చేసేవాడు వేరే ఉండొచ్చు, పేమెంట్స్ తీసుకునేవాడు వేరే ఉండొచ్చు, ఓకే. ఇట్లా డిఫరెంట్గా ఉండొచ్చు. ఓకేనా, క్లియరా? సో అలాంటి కేసెస్లో మనం పార్ట్నర్స్ అని కూడా డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే. మల్టిపుల్ పార్ట్నర్స్ లేకపోతే మెయిన్ వెండరే అన్నీ చేయొచ్చు. ఇప్పుడు నేనున్నా ఇంకో నేనే సప్లై చేస్తాను, నేనే ఇన్వాయిస్ రైట్ చేస్తాను, నేనే పేమెంట్ రిసీవ్ చేసుకుంటాను, నేనే ఆర్డర్స్ తీసుకుంటాను అంటే ఐ విల్ బి ఓన్లీ వన్ పర్సన్ ఈజ్ ద హెజ్ ఎ మెయిన్ వెండర్ అండ్ ఆల్ ద అదర్ పార్ట్నర్స్. ఓకేనా, క్లియరా? సార్ ఈ పార్ట్నర్ ఫంక్షన్ కూడా దీనికి లింక్ ఉంటుందా సార్? ఉంటుంది. ఓకే సార్. క్లియరా? సో అట్లా మల్టిపుల్ పార్ట్నర్స్ ఉన్న వాటిని మనం పార్ట్నర్స్ అంటారు. వాటిని పార్ట్నర్ డిటర్మినేషన్లో మనం డిఫైన్ చేయాలి పార్ట్నర్. ఓకే. సో ఇక్కడ నుంచి వస్తాయి కనెక్షన్స్ కూడా. క్లియరా? సో ఎనీ క్వశ్చన్స్ టిల్ హియర్? ఓకే. సో ఇప్పుడు మనం వెండర్ అకౌంట్ గ్రూప్స్ ఏం రిస్ట్రిక్ట్ చేస్తుంది, ఏం కంట్రోల్ చేస్తుంది చూద్దాం. అకౌంట్ గ్రూప్, సో మనం మెటీరియల్ టైప్ ఎట్లాగా రిస్ట్రిక్షన్ చేస్తుంది మిడిల్ మాస్టర్ అని చెప్పుకున్నాం కదా, అట్లాగా మనం మెటీరియల్ అకౌంట్ గ్రూప్ కంట్రోల్స్ గురించి చెప్పుకున్నాం. ఓకేనా, చెప్పుకున్నాం. చెప్పుకున్నాం సార్. ఓకే. సో వెండర్ అకౌంట్ గ్రూప్స్ కంట్రోల్స్ ఫస్ట్ నార్మల్గా మనం మెటీరియల్ మాస్టర్లో మెటీరియల్ టైప్ ఎట్లా కంట్రోల్ చేస్తుంది, ఫస్ట్ నంబర్ రేంజెస్. ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ కూడా నంబర్ రేంజెస్ ఫస్ట్ ఈజ్ కంట్రోల్. ఎక్కడైనా నంబర్ రేంజెస్ కంట్రోల్ ఈజ్ మ్యాండేటరీ. ఓకే. సో ఇక్కడ కూడా మనకి ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్ కావాలా, ఇంటర్నల్ నంబర్ రేంజ్ కావాలా అని చెప్పి డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే. సో మెటీరియల్ మాస్టర్లో వచ్చేసరికి మనం ఒక మెటీరియల్ టైప్కి ఐదర్ మనం ఎక్స్టర్నల్ పెట్టుకోవచ్చు, ఇంటర్నల్ పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ ఎట్లా కాదు, ఐదర్ ఒకటే ఎక్స్టర్నల్ పెట్టుకోవాలా లేకపోతే ఇంటర్నల్ పెట్టుకోవాలా. సో దేర్ ఇస్ నో టూ. ఓకే, క్లియరా? ఎందుకంటే మనం అక్కడ మెటీరియల్ గ్రూప్ ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుని గ్రూప్లో అసైన్ చేస్తున్నాం నంబర్ రేంజెస్. కానీ ఇక్కడ అట్లా కాదు, డైరెక్ట్గా మెటీరియల్ టైప్కి అకౌంట్ గ్రూప్కి డైరెక్ట్గా నంబర్ రేంజెస్ ఇంటర్వల్ డిఫైన్ చేస్తున్నాం. సో దెర్ ఇస్ నో గ్రూప్ హియర్. ఓకేనా, క్లియరా? అర్థమైందా? అయితే ఎక్స్టర్నల్ లేకపోతే ఇంటర్నల్, ఇంకొకటి లేదు కంట్రోల్. క్లియరా? ఉండదు కదా సార్? బోత్ ఉంటుందా సార్? లైక్ మెటీరియల్ టైప్ డిఫైన్ చేసుకున్నప్పుడు మనకి రెండు ఉండొచ్చు, ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్, ఇంటర్నల్ నంబర్ రేంజ్ రెండు డిఫైన్ చేసుకోవచ్చు. కానీ వెండర్ అకౌంట్ గ్రూప్స్లో వెండర్ మాస్టర్ కార్డుకి ఒక్కటే, అయితే ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్ లేదంటే ఇంటర్నల్ నంబర్ రేంజ్. ఓకే ఓకే ఓకే, క్లియరా? ఓకే. సో నా ఎట్లా డిఫైన్ చేసుకోవాలి అంటే నెంబర్ రేంజ్ ఓఎంఎస్జే అనేది ట్రాన్సాక్షన్ కోడ్. ఓకే. ఆ ఓఎంఎస్జేలో ట్రాన్సాక్షన్ కోడ్ ఫస్ట్ ఇంటర్వల్ డిఫైన్ చేసుకోవాలి. అక్కడ మనం మెటీరియల్ మాస్టర్లో మనం గ్రూప్ క్రియేట్ చేసేవాళ్ళం, కానీ ఇక్కడ డైరెక్ట్గా ఇంటర్వల్ డిఫైన్ చేస్తాం. ఇంటర్వల్ డిఫైన్ చేసి ఇంటర్వల్కి నెంబర్ రేంజ్ పెట్టుకుని అది ఇంటర్వల్ డైరెక్ట్గా అకౌంట్ గ్రూప్కి అసైన్ చేస్తున్నాం. వెండర్ అకౌంట్ గ్రూప్ అసైన్ చేస్తున్నాం. అక్కడ అకౌంట్ గ్రూప్కి డైరెక్ట్గా అసైన్ చేస్తున్నాం. సో మెటీరియల్ టైప్లో ఎవరైనా నంబర్ రేంజెస్ డిఫైన్ చేస్తారా? ఏమేమన్నారు? సో ఎలా చేయాలి ఇది? నేనైతే ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని ఆ గ్రూప్ లో మన మెటీరియల్ టైప్ పెట్టి దానికి నంబర్ రేంజ్ అసైన్ చేస్తాను.
ఓకే. నువ్వెట్లా చేసావు? నేను సేమ్ వేసాను. ఓకే. సో నేను అక్కడ కూడా మీకు నెంబర్ రేంజ్ ఇంటర్వెల్ డిఫైన్ అవుద్ది అని చెప్పాను. నెంబర్ రేంజ్ ఇంటర్వెల్ డిఫైన్ అవుద్ది. ఆ నెంబర్ రేంజ్ ఇంటర్వెల్ గ్రూప్కి అసైన్ అవుతుంది. ఆ గ్రూప్ మనం మెటీరియల్ టైప్ అసైన్ చేస్తాం అని చెప్పాం. అవును సార్. సో అక్కడ కూడా ఇంటర్వెల్ Yes, ఉంటుంది, sir. ఇక్కడ కూడా ఇంటర్వెల్ ఉంటుంది. టేబుల్ పర్పస్, రికార్డింగ్ పర్పస్, డేటా స్ట్రక్చర్ పర్పస్ మనం ఇంటర్వెల్ కంపల్సరీ మ్యాండేటరీగా డిఫైన్ అవుద్ది. సీక్వెన్స్లో సేవ్ అవ్వాలి కాబట్టి అని చెప్పి మీకు టేబుల్ కూడా చూపించా, అవునా? సో ఇక్కడ కూడా ఏంటంటే మనం ఇంటర్వెల్స్ ఇక్కడ డిఫైన్ చేసుకుంటాము. ఓకే, ఇంటర్వెల్ డిఫైన్ చేసుకుని ఆ ఇంటర్వెల్కి మనం నంబర్ రేంజెస్ పెట్టుకుంటాం. కాబట్టి గ్రూప్ ఉండదు ఇక్కడ. గ్రూప్ లేకుండా డైరెక్ట్గా ఆ ఇంటర్వెల్ని డైరెక్ట్గా మనం అకౌంట్ గ్రూప్, వెన్నర్ అకౌంట్ గ్రూప్స్కి డిఫైన్ చేస్తాం. క్లియరా? క్లియర్? Yes, sir. ఎస్ సార్. సరిపోయిందా? ఓకే. సో దీనికి కూడా పార్ట్ ఏంటంటే మనం ఓకే ఇక్కడ కూడా డిఫైన్ చేసుకోవచ్చు. నంబర్ రేంజెస్, డిఫైన్ నంబర్ రేంజెస్ ఫర్ సప్లయర్ మాస్టర్ డేటా. ఓకే, ఓఎంఎస్జేకి వెళ్ళొచ్చు, లేకపోతే ఓఎంఎస్జేకి కూడా వెళ్ళొచ్చు. ఓకే, సో మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ ఒక గ్రూప్ని క్రియేట్ చేసుకున్నాం. మనం ఏదైనా ఒక గ్రూప్ని క్రియేట్ చేసుకున్నాం. సరే, నేను ఏం చేస్తున్నాను అంటే మెయిన్ వెండర్ని కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకుని కొత్త నెంబర్ని క్రియేట్ చేసుకుంటున్నాను. ఓకే, లెట్స్ JRR అనే ఈరోజు పెట్టుకుంటున్నాను. JRR అనే ఈరోజు పెట్టుకుంటున్నాను. ఓకే, సో మెయిన్ వెండర్ ఫర్ నువ్వు ఏదైనా పెట్టుకోవచ్చు కావాలంటే. నువ్వు దేనికి డిఫైన్ చేసుకుంటున్నావు దానికి డిఫైన్ చేసుకుని పెట్టుకోవచ్చు. ఓకే, సో నేను ఏం చేస్తున్నా డొమెస్టిక్ వెండర్ అయినా ఈరోజు పెడుతున్నా. ఓకే, సో నా ఇక్కడ మనం డైరెక్ట్గా గ్రూప్ చేంజ్ చేయలేము. ఓకే, వీ హ్యావ్ టు గో సపరేట్ ట్రాన్సాక్షన్ కోడ్ టు అసైన్ ద నంబర్ రేంజ్ ఇంటర్వెల్. ఓకే, ఇక్కడ మనకు కనిపిస్తుంది, బట్ యూ కెనాట్ డూ హియర్. ఓకే, సో నేను ఫస్ట్ సేవ్ చేస్తున్నాను. ఓకే, నాట్ JRR అనే దాన్ని నేను సేవ్ చేస్తున్నాను. క్లియర్? సో సేవ్ అయింది, JRR అనేది క్రియేట్ అయింది. నౌ ఐల్ బి గో బ్యాక్. ఓకే, నౌ ఐల్ బి గోయింగ్ టు నంబర్ రేంజెస్. సో ఫస్ట్ కంట్రోల్ వచ్చి నంబర్ రేంజ్ అని చెప్పా కదా. నంబర్ రేంజ్ని ఫస్ట్ ఏం చేయాలి, ఉన్న ఇంటర్వల్స్లో మనకి ఏమైనా ఇంటర్వల్ కావాలంటే తీసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ జీరోస్ ఉన్నాయి. సో మనీ నంబర్ రేంజెస్ ఉన్నాయి కాబట్టి కావాలంటే తీసుకోవచ్చు. 11 కావాలంటే 11, 12 కావాలంటే 12, 13 కావాలంటే 13, 14 కావాలి. లేదు ఐ వాంట్ టు డిఫైన్ అనుకున్నప్పుడు ఏంటంటే యూ కెన్ డిఫైన్ ద నంబర్ రేంజెస్. ఓకే, సో డిస్ప్లే టు మోర్లో డిస్ప్లే ఉంటాయి సార్. చేంజ్ మోర్లో ఉంటాయి ఫ్లూయెంట్లో. తెలుసు, ఒక్క నిమిషం ఉండు. సో ఇక్కడ ఇక్కడ ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్ చెక్ బాక్స్ ఉంది. ఓకే, అట్లాగే ఇంటర్నల్ నంబర్ రేంజ్ కావాలంటే చెక్ బాక్స్ తీసేయాలి. ఓకే, సో ఇక్కడ మనం ఆల్ఫాబెటిక్, న్యూమరిక్ రెండు డిఫైన్ చేసుకోవచ్చు, ఏదైనా డిఫైన్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, సో ఇక్కడ వచ్చి మనం ఇన్సర్ట్ చేయాలి. మోర్ కాదు, ఇన్సర్ట్ లైన్కి వెళ్ళి ఓకే, ఇన్సర్ట్ లైన్లో ఓకే ఏ గ్రూప్ కావాలో ఆ గ్రూప్ డిఫైన్ చేసుకోవాలి. మనకి ఏ గ్రూప్ కావాలంటే ఆ గ్రూప్ డిఫైన్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే, సపోజ్ నేను ఆర్ఆర్ డిఫైన్ చేసుకుంటే ఆర్ఆర్. ఓకే, ఎస్ కావాలంటే ఎస్ అట్లాగా డిఫైన్ చేసుకోవాలి. ఆర్ఆర్ డిఫైన్ చేసుకుని ఓకే ఇక్కడ మనకి కావాలంటే ఓకే మనకి ఇక్కడ ఒకటి ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ పైన ఇంటర్వల్ ఆప్షన్. ఈ ఇంటర్వల్ ఆప్షన్స్లో మనం ఫ్రీ ఇంటర్వల్స్ ఉంటాయి. ఫ్రీ ఇంటర్వల్స్లో నువ్వు పిక్ చేసుకోవాలి ఏ ఇంటర్వల్స్ కావాలంటే. సో ఓన్లీ సమ్ ఫ్రీ ఇంటర్వల్స్ ఉన్నాయంట, ఎక్కువ లేవంట. ఓకే, సో దీనిలో సెలెక్ట్ చేసుకుని ఓకే ఇక్కడ maybe you can put it here or let me try with RR. Just put in here and copy. Okay, already RR ఉంది కాబట్టి టీషర్ట్ ఇక్కడ RR టీషర్ట్ ఫస్ట్ ఇక్కడ RR ఉందంట, చూద్దాం. RR మనం సేవ్ చేసి ఉందా లేదా చూద్దాం. ఓకే, RR ఉంది ఆల్రెడీ. 10 టీషర్ట్ ఇప్పుడే తీసేసి సేవ్ చేసి now I'll be going to interval and free intervals. Okay,
ఏంటి ఫ్రీ ఇంటర్వల్స్ అయిపోయినాయి ఏంటి? ఇప్పుడే కనిపించింది కదా, ఓన్లీ ఫ్రీ ఇంటర్వల్స్ అంటే నో ఫ్రీ ఇంటర్వల్స్ వేర్ ఫౌండ్. ఇప్పుడే కదా 3 కనిపించింది. సో ఇన్సర్ట్ చేసిన తర్వాత పెట్టాం, లేకపోతే ఎక్కడ పెట్టాలి చూసి స్పేస్ ఇచ్చి దాన్ని సెలెక్ట్ చేసి ఇప్పుడు పైకి వెళ్ళి ఫ్రీ ఇంటర్వల్స్ పెట్టి ఇప్పుడు చూద్దాం. ఓన్లీ ఫ్రీ ఇంటర్వల్స్, మొత్తం ఫ్రీ ఇంటర్వల్స్ అనేది అయిపోయినాయి, ఇక్కడ లాక్ అయిపోయినాయి. ఓకే, సో నేను మేబీ విల్ డిలీట్ ఇట్. లెట్ మీ ట్రై టు డిలీట్ ఆల్ జీరోస్. సో ఆల్రెడీ అసైన్ చేసి ఉన్నాయి కాబట్టి అన్ని చోట్ల మనం కొన్ని డిలీట్ చేద్దాము. ఎక్కడ జీరోస్ ఉన్నాయి ఇది మనం డిలీట్ చేయొచ్చు, ఎందుకంటే అవి ఇంకా ప్రాసెస్ కాలేదు, జస్ట్ గ్రూప్స్ క్రియేట్ అయినాయి కానీ వాడలేదు. ఓకే, కొన్ని డిలీట్ చేశాను. ఓకే, లెట్ మీ గో బ్యాక్. కమింగ్ బ్యాక్ టు OMSG ఇంటర్వెల్స్. ఇంటర్వెల్స్ లో ఇంటర్వెల్స్ ఓకే, ఇంటర్వెల్స్ అండ్ ఫ్రీ ఇంటర్వెల్స్. ఇక్కడ మనకి ఇప్పుడు ఇంటర్వెల్స్ వచ్చినాయి అన్ని. ఓకే, క్లియరా? సో ఇంటర్వెల్స్ని మనం ఫ్రీ ఇంటర్వెల్స్ని ఇక్కడ కాపీ చేసుకున్నాం. ఏ ఇంటర్వెల్ కావాలో దానికి ఒక పేరు పెట్టుకున్నాము. ఏ ఇంటర్వెల్ పెట్టుకున్నాం? 3 సిరీస్ పెట్టుకున్నాం. ఓకే, లేదంటే షార్ట్ కట్గా ఉంటుందంటే 2 సిరీస్ పెట్టుకున్నాం. ఏది కావాలంటే అది పెట్టుకున్నాం. ఓకే, సో 2 సిరీస్ డిఫైన్ చేస్తున్నాను ఇక్కడ. టూ సిరీస్ ఆల్రెడీ క్రియేట్ అయింది కాబట్టి దానికి సిస్టమ్ ఆటోమేటిక్గా ఒక ఇంటర్వెల్ ఇచ్చి ఉంటుంది. లెట్స్ సీ ఎక్కడుందో 2 సిరీస్ ఎక్కడుంది. డబుల్ క్లిక్ కొట్టాను. ఇక్కడ ఉంది చూడండి, ఏవి అనే ఒకటి క్రియేట్ అయింది 2 సిరీస్. ఇది 2000 ఉంది. ఓకే, ఇంకోటి తీసుకున్నా హ్యాండ్ డబుల్ కొట్టి రిమీడియట్ ఇంటర్వెల్ కొట్టి ఫ్రీ ఇంటర్వెల్లోకి వెళ్ళి ఏదో తీసుకుంటున్నాను. సెలెక్ట్ చేసి ఎంటర్ కొట్టినా. ఓకే, సో సేవ్ చేస్తున్నాను ఇప్పుడు. సో సేవ్ చేసి లెట్స్ సీ WR క్రియేట్ అయిందో లేదో చూద్దాం. జనరల్గా అయితే డైరెక్ట్గా ఇంటర్వెల్ పెట్టుకో, ఇక్కడ WR క్రియేట్ అయింది చూడండి. మన మన నంబర్ రేంజ్ ఇంటర్వెల్ వచ్చి WR క్రియేట్ అయింది. మౌస్ సరిగ్గా మూవ్ అవ్వట్లేదు, ఎందుకని అది డబుల్ ఒక్కసారి డబుల్ వెళ్ళిపోతుంది. ఓకే, సో అర్థమైందా? అక్కడ అర్థమైందా? ఓకే, ఇలాగైనా చేసుకోవచ్చు, లేదంటే మీరు ఒక డైరెక్ట్గా ఇక్కడ కేకే ఇచ్చి ఏదో ఒకటి ఇచ్చి వెళ్ళి ఆ నెంబర్ ఏ ఫ్రీ ఇంటర్వల్స్ ఉన్నాయి, ఎందుకు ఫ్రీ ఇంటర్వల్స్ చెక్ చేస్తున్నానంటే మనకి తెలియదు కదా ఏ ఫ్రీగా ఉన్నాయి లేవో. సో ఇక్కడ ఏం చేస్తాను అంటే నేను కంట్రోల్ వై పెట్టి ఈ కాపీ చేసుకుని ఓకే డైరెక్ట్గా ఇక్కడ అసైన్ చేద్దాం. డైరెక్ట్గా ఇక్కడ ఏదైతే మనం కేకే అని పెట్టామో ఆ కేకేని కానీ లేకపోతే కానీ పెట్టి దానికి మనం ఇంటర్వల్స్ డిఫైన్ చేసి ఎంటర్ కొట్టి అలా కూడా సేవ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో అట్లా కూడా డిఫైన్ చేసుకోవచ్చు. సో ఎట్లా అయినా డిఫైన్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. క్లియరా? ఓకే, సో మనకి అట్లాగా మనం డిఫైన్ చేసుకోవచ్చు. ఎందుకంటే నా మౌస్ క్రజర్ పని చేయట్లేదు కాబట్టి పైన చేయగానే అది ఆటోమేటిక్గా అవుతుందంటే నేను క్రియేట్ చేద్దాం అనుకున్నది ఏంటంటే జీరోస్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఏ ఇంటర్వల్స్ డిఫైన్ చేయలేదని చెప్పి ఇప్పుడు నేను కేకే చేశాను. కేకే ఏమైందంటే జీరోస్ క్రియేట్ అయిపోయింది. అంటే ఏ ఇంటర్వల్స్ డిఫైన్ చేయలేదు బట్ గ్రూప్ క్రియేట్ చేస్తాం అని చెప్పి. సో అది మౌస్ స్కిప్ అవుతుంది కాబట్టి నేను డైరెక్ట్గా ఏం చేశానంటే ఫస్ట్ కాపీ చేసుకుని తర్వాత ఇంటర్వల్కి డిఫైన్ చేసుకున్నా. ఓకేనా? అర్థమైందా? అర్థమైందా? ఏం డౌట్స్ ఉందా?
క్లియరా? ఓకే. సో Yes, sir. ఇది ఎక్స్టర్నల్ ఇంటర్నల్ నెంబర్ రేంజ్ అంటే ఫస్ట్ ఈ చెక్ బాక్స్ పెట్టుకుంటే ఎక్స్టర్నల్ నెంబర్ రేంజ్, చెక్ బాక్స్ పెట్టుకోబట్టి ఇంటర్నల్ నెంబర్ రేంజ్. సో ఇలా జీరోస్ ఉన్న వాటికి నెంబర్ రేంజ్ స్టేటస్ జీరోస్ ఉన్న వాటికి నువ్వు ఎక్స్టర్నల్ నెంబర్ రేంజ్ కావాలంటే పెట్టుకోవచ్చు. కానీ ఆల్రెడీ వెండర్స్ క్రియేట్ అయిపోయిన దానికి నువ్వు మళ్ళీ చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేయలేవు. క్లియరా? Yes, sir. ఓకేనా? డౌట్స్ ఉన్నాయా ఏమైనా ఎక్స్టర్నల్ నెంబర్ రేంజ్ ఇంటర్నల్ నెంబర్ రేంజ్కి? ఐ హోప్ క్రియేట్ చేయక్కర్లేగా మెటీరియల్, వెండర్ క్రియేట్ చేయక్కర్లే కదా, అర్థమైంది కదా? ఇప్పుడు మనం ఏం చేస్తాం, దీన్ని ఈ నెంబర్ రేంజ్ని ఏదైతే ఇంటర్వల్ క్రియేట్ చేసుకున్నాం మనం దాన్ని మనం యొక్క గ్రూప్ క్రియేట్ చేసుకుందాం. సపోజ్ ZRR ఉందనుకో, ZRRకి నా యొక్క నెంబర్ రేంజ్ ఇంటర్వల్ని డిఫైన్ చేస్తా. ఏ నెంబర్ రేంజ్? RR అనేది నేను క్రియేట్ చేసుకున్నాను ఒకటి. ఓకేనా? Okay, సో ఇప్పుడు ఈ నంబర్ ఎప్పుడైతే ఈ వెండర్ అకౌంట్ గ్రూప్ వాడతాం మనం ఈ నంబర్ రేంజ్ వర్కౌట్. క్వశ్చన్స్ ఏమైనా ఉందా దీనిలో? నంబర్ రేంజెస్ లో క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? వెరీ సింపుల్. ఓకే, క్లియరా? Yes, sir. నంబర్ రేంజ్ ఆర్ ఇంటర్నల్ నంబర్ రేంజ్ సెలక్షన్ ఈ కామన్ గా ఉంటాయి. ఫీల్డ్ సెలక్షన్స్, రిస్ట్రిక్షన్స్. ఓకే, ఫీల్డ్ మనకి ఆప్షన్ కావాలా లేకపోతే ఓకే తర్వాత డిస్ప్లేకి రావాలా, ఓకే తర్వాత ఆప్షనల్ Hide. డిస్ప్లే Display, hide, అండ్ required. సో మనకి ఇక్కడ మనకి వెండర్ అకౌంట్ గ్రూప్ లో వచ్చేసరికి ఓకే మనకి మోస్ట్లీ నాకు తెలిసి హైడ్ ఉండదు. లెట్స్ ట్రై. ఓకే, సో OMSGకి వెళ్తున్నాము. ట్రాన్సాక్షన్ కూడా సింపుల్. మనకి మిడిల్ మాస్టర్ లాగా మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ ఉండవు. ఇక్కడ సింపుల్ ట్రాన్సాక్షన్ OMSGలోకి వెళ్ళి ఓకే ఇక్కడ మనం ఏదైతే క్రియేట్ చేసుకున్నాం ఆ క్రియేట్ చేసుకున్న వెండర్ అకౌంట్ గ్రూప్కి వెళ్ళి ఓకే సో డబుల్ క్లిక్ కొట్టి ఇక్కడ మనం ఇది డబుల్ క్లిక్ కొట్టాం అంటే డీటెయిల్స్లోకి వెళ్ళా అంటే ఓకే. సో ఇక్కడ మనం RRకి చేంజ్ చేసాం కాబట్టి ఇంతకుముందు 05 ఉండేది, ఇప్పుడు చేంజ్ చేసాం కాబట్టి RR అప్డేట్ అయింది. ఇది మనం క్రియేట్ చేసుకున్న వెండర్ అకౌంట్ గ్రూప్. ఇక్కడ మన ఫీల్డ్ సెలక్షన్ ఎక్కడ ఉంటుందంటే మనకి జనరల్గా వెండర్ మాస్టర్లో 3 రకాలు ఉంటాయి. మూడు రకాల డేటా ఉంటుంది. ఒకటి జనరల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, రెండోది వచ్చి పర్చేసింగ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మూడోది వచ్చి కమింగ్ అవుట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే, సో జనరల్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే అడ్రస్ డీటెయిల్స్ కానీ ఏదైనా ఆ వెండర్కి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ అది కామన్గా పర్చేసింగ్ పీపుల్ వాళ్ళకి ఉపయోగపడుద్ది. అట్లాగే కంపెనీ కోడ్ ఇన్ఫర్మేషన్ కంపెనీ కోడ్ వాళ్ళకి కూడా ఉపయోగపడుద్ది. ఈమెయిల్ అడ్రస్ డీటెయిల్స్, ఫోన్ నెంబర్స్, ఫ్యాక్స్ నెంబర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా మనం జనరల్ ఇన్ఫర్మేషన్లో ఉంటాయి. ఓకే, కంపెనీ కోడ్ ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి ఏంటంటే కంపెనీ కోడ్ లెవెల్లో అంటే పేమెంట్ చేయాలంటే ఆ వెండర్కి పేమెంట్ చేయాలన్నా వెండర్కి ఇన్వాయిసెస్ ప్రాసెస్ చేయాలన్నా ఏ అయితే కావాలి, ఏ ఇన్ఫర్మేషన్ అయితే కావాలో బేసిక్ ఇన్ఫర్మేషన్స్ ఏదైతే కావాలో ఫినాన్షియల్కి ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మెయింటైన్ చేస్తాం కంపెనీ కోడ్ డేటా లెవెల్. లైక్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కానీ, చెక్ డీటెయిల్స్ కానీ, మోడ్ ఆఫ్ ట్రాక్ కానీ, లేకపోతే పేమెంట్ టర్మ్స్ కండిషన్స్ కానీ, ఇలాగ GST నెంబర్స్, TST నెంబర్ ఇవన్నీ కూడా వాట్ ఎవర్ ఇట్ ఈస్ మేబీ ఇంకా ఆ నెంబర్స్ అన్ని వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్ అన్ని కూడా మనం కంపెనీ కోడ్ డేటాలో మెయింటైన్ చేస్తాం. ఓకే, అండ్ పర్చేసింగ్ డేటాలో వచ్చేసరికి మనం పర్చేజ్ ఆర్డర్ రేట్ చేయాలంటే వెండర్కి ఏవైతే కండిషన్స్ ఉన్నాయో ఎలాంటి అంటే కరెన్సీ, ఇప్పుడు కరెన్సీ ఉందనుకో ఈ వెండర్కి ఆర్డర్ చేసినప్పుడు ఈ కరెన్సీతో చేయాలి బికాజ్ ఈజ్ ఫ్రమ్ ద అదర్ స్టేట్ వెండర్, అదర్ కంట్రీ వెండర్ అలాగా. ఓకే, అట్లాగే ఏం పర్చేసింగ్ చేయాల్సిన వాటికి అవసరం ఉంటుందో అటువంటి వాటికి పర్చేసింగ్ డేటా ఉంటుంది. అది కాకుండా సబ్ రేంజెస్ ప్లాంట్ అనేది ఈ పర్చేసింగ్ డేటాలో పార్ట్ అన్నమాట, అవి మనం మాట్లాడుకున్నాం. ఓకే, బట్ నౌ విల్ గో ఫర్ జనరల్ డేటా. ఓకే, జనరల్ డేటాలోకి వెళ్ళి నేను డబుల్ క్లిక్ కొట్టా, మళ్ళీ ఐ జస్ట్ సెలెక్టెడ్ అండ్ డబుల్ క్లిక్ కాంటాక్ట్. ఓకే, అప్పుడు ఏం చేసింది మనకి దానిలో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో జనరల్ డేటాలో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అంటే అడ్రస్ ఇన్ఫర్మేషన్ ఉంది, కమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ ఉంది, కంట్రోల్స్ ఇన్ఫర్మేషన్ ఉంది, పేమెంట్ ట్రాన్సాక్షన్ ఇన్ఫర్మేషన్ ఉంది, కాంటాక్ట్ పర్సన్ ఇన్ఫర్మేషన్, ఈ ఐడెంటిటీని కలిపి మనం జనరల్ డేటాలో భాగం అన్నమాట ఇవన్నీ కూడా. సో ఇప్పుడు నేను మళ్ళీ అడ్రస్లోకి వెళ్తున్నా, మళ్ళీ అడ్రస్లోకి వెళ్ళి నేము,
ఫార్మ్ ఆఫ్ అడ్రస్, సర్చ్ టైము, నేము, టు ఇవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ నేను ఎక్కడైతే ఆప్షనల్ ఫాల్స్ ఉన్నాయో అక్కడ మ్యాండేటరీ చేసుకోవచ్చు, ఎక్కడైతే మ్యాండేటరీ ఉన్నాయో సప్రెస్. సో ఇక్కడ కూడా సప్రెస్ ఉంది. ఓకే, హైడ్ అన్నా కూడా సప్రెస్ ఉంది ఇక్కడ. ఓకేనా, సో ఇక్కడ కూడా మనకు Okay. ఆప్షన్ ఉంది. ఓకే, సో వీ కెన్ డూ సప్రెస్ ఆల్సో. సమ్ ప్లేసెస్ ఎట్లా ఉంటాయంటే సప్రెస్ చేయడానికి ఉండవు. ఎట్లా అంటే పిఓస్లో వాటిల్లో కొన్నిట్లో సప్రెస్ ఉండవు, ఎందుకంటే ఆ ఫీల్డ్ హైడ్ చేయలేము. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం మాస్టర్ డేటా కాబట్టి వీ కెన్ హైడ్. ఓకే, సప్రెస్ కూడా ఉంది. ఓకే, సో సప్రెస్ రిక్వైర్డ్ ఆప్షనల్ డిస్ప్లే. ఓకేనా, సో దీనిలో మనకి సపోజ్ పోస్టల్ కోడ్ మ్యాండేటరీ అని పెట్టామనుకో, ఇది ఆప్షనల్. ఇది ఇంతకుముందు ఆప్షనల్ ఉండి ఇప్పుడు మ్యాండేటరీ అయిపోయింది. అట్లాగా మనం ఏది కావాలంటే అది ఆప్షనల్ రిక్వైర్డ్ చేసుకోవచ్చు. ఓకేనా, క్లియరా? అట్లాగే కమ్యూనికేషన్కి సంబంధించింది కానీ, అంటే కమ్యూనికేషన్ అంటే ఏంటి, ఈమెయిల్ అడ్రస్, టెలిబాక్స్, ఇవన్నీ కూడా లాంగ్వేజెస్ ఇవన్నీ కూడా. ఓకే, అట్లాగే కంట్రోల్స్లో వచ్చేసరికి ట్యాక్స్ కోడ్, ఫిజికల్ అడ్రస్, వ్యాట్ రిజిస్ట్రేషన్ నెంబర్స్ ఇవన్నీ కూడా దీనికి సంబంధించింది. ఓకే, అట్లాగే పేమెంట్ ట్రాన్సాక్షన్ సంబంధించిన కామన్ అడ్రస్, ఓకే, కామన్ బ్యాంక్ డీటెయిల్స్, ఆల్టర్నేటివ్ పే ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి అన్నమాట. సో అట్లాగా ఓకే, కమ్యూనికోడ్ డేటాకి వెళ్ళాం అనుకో, కమ్యూనికోడ్ డేటాలో అకౌంట్ మేనేజ్మెంట్, పేమెంట్ ట్రాన్సాక్షన్, ఇక్కడ కూడా పేమెంట్ ట్రాన్సాక్షన్ ఉంది చూసా. ఓకేనా, సో అకౌంట్ మేనేజ్మెంట్లోకి వెళ్ళాం అనుకో, రీకన్సిలేషన్ అకౌంట్, క్యాష్ మేనేజ్మెంట్, ప్రీవియస్ అకౌంట్ నెంబరు, అతనికి ప్రీవియస్ అకౌంట్ నెంబర్ ఏమైనా ఉంటుంది. ఓకే, సో అట్లాగా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, అట్లాగే మనం పేమెంట్ ట్రాన్సాక్షన్స్ ఉంటే పేమెంట్ ట్రాన్సాక్షన్లో కూడా అగైన్ పేమెంట్ బ్లాక్, పేమెంట్ మెథడ్స్, టర్మ్స్ ఆఫ్ పేమెంట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. ఓకే, అట్లాగే హోల్డింగ్ ట్యాక్స్ ఇవన్నీ కూడా. ఓకే, సో ఇవన్నీ కూడా కంపెనీ కూడా సంబంధించి. అట్లా పర్చేసింగ్ డేటాకి వచ్చాం అనుకో, పర్చేసింగ్ డేటాలో పర్చేసింగ్ డేటా, పార్ట్నర్ యూసేజ్, యాడ్ పర్చేసింగ్ డేటా, సో మోర్ ఉన్నాయి. సో పర్చేసింగ్ డేటాలోకి వెళ్తే కరెన్సీ, టర్మ్స్ ఆఫ్ పేమెంట్స్, ఇంకో టర్మ్స్, మినిమం ఆర్డర్ వాల్యూ, ఈ ఏబిసి ఇండికేటర్స్ ఇవన్నీ కూడా ఇక్కడ సంబంధించింది అనమాట. ఓకే, సో ఇంకా ఫీల్డ్స్ కనిపించలేదు, అన్ని ఫీల్డ్స్ కనిపించకపోతే పైన యారో మార్క్ ఉంటుంది, యారో మార్క్ కొట్టి నెక్స్ట్ దానిలోకి వెళ్తాయి ఒక గ్రూప్లో. ఓకేనా, క్లియరా? సో ఇక్కడ ఇలాగ మనం ఫీల్డ్స్ని కంట్రోల్ చేసుకోవాలి. మ్యాండేటరీ, ఆప్షనల్, డిస్ప్లేనా, సప్రెస్. ఓకే, క్లియరా? డౌట్ ఉందా? Yes, sir. క్లియర్ కదా? ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి ఓకే పార్ట్నర్స్. ఓకే, సో పార్ట్నర్స్ అంటే ఏంటంటే మనం చెప్పే కదా, ప్రతి మెయిన్ పార్ట్నర్కి సబ్ పార్ట్నర్స్ ఉన్నారు లేదా అనేది మనం డిఫైన్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు నేను అమెజాన్ అనుకో, నాకు సబ్ పార్ట్నర్స్ కంపల్సరీగా ఉంటారు. అంటే నేను మెయిన్ పార్ట్నర్ నేనైనా సరే, దాన్ని గూడ్స్ సప్లై చేసేవాడు వేరే ఉండొచ్చు. ఓకే, పేమెంట్ తీసుకునేవాడు వేరే ఉండొచ్చు, ఆర్డర్స్ తీసుకునేవాడు వేరే ఉండొచ్చు, అట్లాగా. ఓకే, సో మీ యొక్క వెండర్కి ఇన్ కేస్ పార్ట్నర్స్ ఉంటే, ఓకే, ఆ పార్ట్నర్స్ని మనం డిఫైన్ చేసుకోవాలి. ఏ పార్ట్నర్స్ కావాలి, ఏ పార్ట్నర్స్ అక్కర్లేదు. మనకి జనరల్గా పార్ట్నర్స్ ఎలా ఉంటారంటే గూడ్స్ సప్లయర్, ఇందాక చూపాం కదా, గూడ్స్ సప్లయర్, తర్వాత ఆర్డరింగ్ అడ్రస్, ఆర్డరింగ్ అడ్రస్. ఓకే, పేయి, ఎవరు పే చేస్తున్నారు, హూ ఈజ్ పేయింగ్ అమౌంట్, టు హూమ్ వీ నీడ్ టు పే. ఓకే, ఆల్టర్నేటివ్ పే అన్నాం కదా. ఓకే, పేయి, ఆల్టర్నేటివ్ పేయి. ఓకే, అట్లాగా. ఓకే, డిఫరెంట్ ఉన్నాయన్నమాట. ఇన్వాయిస్ ప్రెజెంట్ పై ఐపీ కూడా ఉంది. ఇన్వాయిస్ ప్రెజెంట్ పై ఎవరైతే ఇన్వాయిస్ మనకి ఇస్తారో. ఓకే, క్లియరా? సో ఇట్లా మనకి డిఫరెంట్ పార్ట్నర్స్ ఉన్నారు. ఏ పార్ట్నర్ మనకి కావాలి, ఇతనికి వేరే పార్ట్నర్ ఉన్నారు. ఓకే, మేబీ ఓన్లీ గూడ్స్ సప్లయర్ ఉంటే గూడ్స్ సప్లయర్ డిఫైన్ చేసుకోవడం, ఓన్లీ ఇన్వాయిస్ ప్రెజెంట్ ఉంటే అది డిఫైన్ చేసుకోవడం. సో అది మనం వెండర్ అకౌంట్ గ్రూప్లో మనం ఈ లోపలికి వెళ్తే ఇక్కడ కింద మనకి పార్ట్నర్ డిటర్మినేషన్ అని ఉంటుంది. ఓకే, సో ఈ పార్ట్నర్ డిటర్మినేషన్ ప్రొసీజర్లో మనం అది డిఫైన్ చేయాలి. ఓకే, పార్ట్నర్ డిటర్మినేషన్ అనేది సపరేట్ ప్రొసీజర్. ఓకే, పార్ట్నర్ డిటర్మినేషన్ అనేది సపరేట్ టాపిక్. అది అక్కడ మనం ఇట్లా డిఫైన్ చేసుకోవాలి, ఏ పార్ట్నర్ కావాలి, ఏ పార్ట్నర్ డిటర్మినేషన్ కావాలి, ఏ పార్ట్నర్స్ అక్కర్లేదని చెప్పి. ఓకే, సో ఇన్ కేస్ నీకు ఏ పార్ట్నర్స్ వద్దనుకున్నావు అనుకో, తీసేసుకోవచ్చు. తీసేసి ఓన్లీ పార్ట్నర్స్, వితౌట్ పార్ట్నర్స్ అని డిఫైన్ చేసుకోవచ్చు. క్లియరా? ఓకేనా, సో మనం పార్ట్నర్ డిటర్మినేషన్ మాట్లాడుకున్నప్పుడు మనం అది మాట్లాడుకున్నాం.
ఓకే, క్లియర్? కావాలంటే ఒక మామూలు రఫ్గా చూపిస్తాను పార్ట్నర్ డిటర్మినేషన్ ఎట్లా వర్క్ అవుతుందో. సెపరేట్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనం పార్ట్నర్ చూసుకున్నాము. పార్ట్నర్స్ పర్చేసింగ్ పార్ట్నర్ స్కీమాస్. సో ఇక్కడ మనకి చూసుకుంటే పార్ట్నర్ స్కీమాస్ ఫర్ పార్ట్నర్ డిటర్మినేషన్. ఇక్కడ మనం ఇక్కడ ఏం చేస్తారంటే ఆర్డరింగ్ అడ్రస్సా, వెండరా, ఇన్వాయిసింగ్ ప్రెజెంటా, కాంట్రాక్ట్ అడ్రస్సా, అంటే కాంటాక్ట్ చేసే పర్సన్ కూడా వేరే ఉండొచ్చు. అట్లాగా గుడ్స్ సప్లయర్ అట్లా ఓకే డిఫైన్ చేసుకుని ఇందులో నో చేంజ్ అంటే ఏంటంటే హ్యాజ్ ఏ మెయిన్ వెండర్ ఎవరైతే ఉన్నారో అతనే ఇట్లా ఈ వెండర్స్ సేమ్. ఓకే, నువ్వు చేంజ్ చేయలేవు. అట్లా మ్యాండేటరీ పెట్టావు అనుకో, ఇది కంపల్సరీ అప్డేట్ కావాలి. అదే నేనేం పెట్టలేదు అనుకో, ఓకే ఆప్షన్ అవసరం లేదు, అంటే ఇట్స్ ఆప్షనల్ అన్నమాట. ఓకే, దాన్ని నేను కంపల్సరీగా ఎంటర్ చేయాలని రూల్ లేదు. అదే నేను మ్యాండేటరీ పెట్టాను ఇంకో, ఇక్కడ ఇది కంపల్సరీ మ్యాండేటరీ అని పెట్టాను అనుకో, నువ్వు ఇన్వాయిస్ ప్రెజెంటెడ్ బై ఎంటర్ చేయకుండా సిస్టమ్ సేవ్ చేయడు. ఓకే, క్లియరా? మనం పార్ట్నర్ డిటర్మినేషన్ మాట్లాడుకుందాం దీని గురించి. ఓకేనా? క్లియర్? క్లియరా? సో ఇక్కడ ఏ పార్ట్నర్స్ కావాలి, ఏ పార్ట్నర్స్ ఉంటారు. సో మీనింగ్ అయితే అర్థమైంది కదా? పార్ట్నర్స్ అంటే అర్థమైందా, అర్థం కాలేదా? పార్ట్నర్స్ అంటే అర్థమైందా, అర్థం కాలేదా? ఒకసారి మళ్ళీ చెప్పండి సార్. ఎందుకు కన్ఫ్యూజన్? ఏం కన్ఫ్యూజన్ చెప్పు. పార్ట్నర్స్ అంటే అర్థం ఏంటి చెప్పు. పార్ట్నర్ అంటే నీ పార్ట్నర్ లో మీ ఇద్దరు కలిపి పార్ట్నర్ గా చేస్తున్నారు అనుకో, అతనికి ఒక రోల్స్ ఉంటాయి, ఇంకొక రోల్స్ ఉంటాయి. ఓకే, సపోజ్ సురేష్ నువ్వు కలిపి ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. సో సురేష్ ఏం చేస్తాడంటే ఆల్ ఫైనాన్షియల్ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్ని అతను చూసుకుంటాడు, ఆల్ ఆపరేషనల్ ఇష్యూస్ అన్ని నువ్వు చేసుకుంటున్నావు. ఇప్పుడు నీకు నీ దగ్గరకు వచ్చి ఫైనాన్షియల్ గురించి మాట్లాడంటే నువ్వేం చేయవు కదా, చేస్తావా? నువ్వు కదా, నువ్వు ఆపరేషన్కి సంబంధించి చేస్తావు. అంటే ఏంటి, షిప్మెంట్స్ కానీ ట్రాన్స్పోర్టేషన్స్ కానీ అన్నీ కూడా నువ్వు చూసుకుంటున్నావు. అప్పుడు నువ్వేమవుతావు, ఆర్డర్ తీసుకున్నావు నువ్వు. ఓకే, ఆర్డరింగ్ అడ్రస్ అంటే నువ్వు ఆర్డర్ తీసుకుంటావు. ఓకే, అట్లాగే నువ్వే సప్లై చేస్తావు, గూడ్స్ సప్లయర్. ఓకే, బట్ ఇన్వాయిస్ రైట్ చేసేది మాత్రం సురేష్. ఇన్వాయిస్ రైట్ చేసేది, పేమెంట్ తీసుకునేది సురేష్. ఎందుకంటే ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ ఆయన తీసుకుంటున్నాడు కాబట్టి. నువ్వు షిప్మెంట్కి సంబంధించింది, ఆర్డర్స్ సంబంధించి నువ్వు చూసుకుంటున్నావు, ఆపరేషన్స్ సంబంధించి అన్ని కూడా నువ్వు చూసుకుంటున్నావు కాబట్టి సో అలాంటప్పుడు ఏమిటి, మెయిన్ వెండరు యువర్ కంపెనీ అయినప్పుడు, సపోజ్ వెండర్ వచ్చి మెయిన్ వెండర్ నువ్వు అయినప్పుడు, ఓకే సపోజ్ మెయిన్ వెండర్ వచ్చి రవి, ఓకే రవి అయినప్పుడు నువ్వే గూడ్స్ సప్లైర్ అవ్వచ్చు. ఓకే, నువ్వే గూడ్స్ సప్లైర్ అవ్వచ్చు, నువ్వే ఆర్డరింగ్ అడ్రస్ అవ్వచ్చు. కానీ ఇన్వాయిసింగ్ ప్రెజెంటర్ బై వచ్చేసరికి సురేష్ అవ్వచ్చు. అట్లాగే పేయి కూడా సురేష్ అవ్వచ్చు. అంటే ఏంటి, ఇక్కడ సప్లై చేసేది నువ్వు, ఆర్డరింగ్ అడ్రస్ కాంటాక్ట్ పర్సన్స్ నువ్వు, అన్ని నువ్వు, బట్ ఇన్వాయిస్ రైట్ చేసేది మాత్రం సురేష్. సో అట్లాగే పార్ట్నర్స్ అన్నమాట. అట్లాగే ఇప్పుడు నువ్వు ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ చూసుకోవాలంటే, లైవ్ ఎగ్జాంపుల్ చూసుకోవాలంటే ఫ్లిప్కార్ట్స్ కానీ అమెజాన్స్ కానీ చూసుకుంటే నీకు అర్థం అవుతుంది బాగా. సో ఫ్లిప్కార్ట్లో ఎవరి బిజినెస్ అది, ఎవరు వెండర్, మెయిన్ వెండర్ ఎవరు, అమెజాన్. ఓకే, సో ఆర్డరింగ్ అడ్రస్ ఎవరు ఆర్డర్ తీసుకుంటున్నారు, ఎవరికి ఆర్డర్ ఇస్తున్నావు నెట్లో, వెండర్స్, కస్టమర్. ఎవరికి ఆర్డర్ ఇస్తున్నావు నువ్వు Customer ప్రొడక్ట్ ఇస్తున్నాను. కావాలంటే వెండర్ ఎవరికి ఆర్డర్ ఇస్తున్నావు నువ్వు, వెండర్ 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 ఎవరు ఇక్కడ, వెండర్ ఫర్ ఎవరు ఇక్కడ, ఎగ్జాంపుల్ ప్రెసెంట్ అయితే అమెజాన్ లోనే కదా నువ్వు ఆర్డర్ Amazon. ఇస్తున్నావు, అమెజాన్ అమెజాన్ సైట్ లో నువ్వు ఆర్డర్ ఇస్తున్నావు, అమెజాన్ వాడికి ఆర్డర్ ఇస్తున్నావు కదా. ఓకే, సో గూడ్స్ సప్లై చేసేవాడు ఎవడు, స్పెసిఫిక్ Vendor. వెండర్, సప్లైయర్ ఎవరు, స్పెసిఫిక్ వెండర్, గూడ్స్ సప్లైయర్ ఎవరు, వెండర్ స్పెసిఫిక్ వెండర్స్, వెండరే, ప్రొడక్ట్ అతను కూడా వెండరే, గూడ్స్ సప్లైయర్. కాబట్టి ఏంటంటే దగ్గరలో ఉన్న నీ Third party. దగ్గరలో ఉన్న మ్యానుఫ్యాక్చర్ ఎవరో ఒకరు, అంటే నీ దగ్గర ఉన్న డీలర్స్ లేకపోతే మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళు సప్లై చేస్తారు. అంటే సమ్ XYZ డీలర్ అన్నమాట. అంటే ఇప్పుడు నీ సామ్సంగ్ ఆర్డర్ పెట్టాను, సామ్సంగ్ ఆర్డర్ చేస్తాడు,
ఓకే, లేదు నేను సోనీ పెట్టే సోనీ వాడు చేస్తాడు, లేకపోతే ఎల్జీ పెట్టే ఎల్జీ చేస్తాడు, యాపిల్ ఉంటే యాపిల్ వాడు చేస్తాడు. ఓకే, ఇట్లా ఎవరో ఒకరు దగ్గరలో ఉన్న డీలర్స్, మీకున్న దగ్గర డీలర్స్ వాడు. అంటే ఏంటి, అమెజాన్ వాడు వాడేం చేయట్లేదు నీకు సప్లయింగ్, దగ్గరలో ఉన్నవాడు వాడు చేస్తాడు సప్లయర్. ఓకే, మ్యానుఫ్యాక్చర్ వాడు డిఫరెంట్ ఉండొచ్చు క్యాండిడేట్. అవునా అవునా కదా? ఎస్ సార్. మళ్ళీ Yes, sir. ఇన్వాయిసింగ్ ప్రైస్ ఎంత ఎవరికి ఇన్వాయిస్ ఎవరు ఇచ్చేస్తున్నాడు నీకు? అమెజాన్ అమెజాన్ ఇన్వాయిస్ ఎవరు ఇచ్చేస్తున్నాడు? అమెజాన్ సార్. అమెజానే చేస్తుంది. వాడికి కావాలి కాబట్టి డబ్బులు వాడికి పట్టమంటాడు కాబట్టి వాడే అమెజాన్ వాడే చేస్తారు. అవునా? తర్వాత పేమెంట్ ఎవరికి చేస్తున్నావు? పేమెంట్ ఎవరికి చేస్తున్నావు? అమెజాన్ సార్. అమెజాన్కి చేస్తావు. బట్ ఇన్ కేస్ థర్డ్ పార్టీ యాప్ పే చేసావు అనుకో, థర్డ్ పార్టీ వాడు టేక్ కేర్ చేసుకుంటున్నాడు అనుకో పేమెంట్, అలాంటప్పుడు పేజ్ యాప్, ఓకే, ఇట్లాగ థర్డ్ పార్టీస్ ఉంటాయి కొన్ని, ఫోన్ పే, పేటిఎం, ఫోన్ పే, ఫోన్ పే అవి కూడా అవ్వచ్చు. ఓకేనా? క్లియరా? ఓకే సార్. ఓకే సార్. అట్లాగా మనకి మల్టిపుల్ పార్ట్నర్స్, ఈ మెయిన్ పార్ట్నర్ కింద మల్టిపుల్ పార్ట్నర్స్ వర్క్ అవుతారు. మనం అర్థమైనా అర్థం కదా? సార్ అర్థమైంది సార్. ఓకే, సో ఒక వెండర్కి మల్టిపుల్ పార్ట్నర్స్ వర్క్ చేస్తున్నారు. ఓకే, డిఫరెంట్ రోల్స్లో వర్క్ చేస్తున్నారు అన్నమాట. క్లియర్? సో అది మన పార్ట్నర్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి వన్ టైం వెండర్. ఓకే, సో ఆల్ ద వెండర్స్ ఆర్ ద నాట్ రెగ్యులర్ వెండర్స్. అవునా కాదా? అంటే ఏంటంటే నేను ఒక వెండర్ని డిఫైన్ చేశానంటే వాడు రెగ్యులర్ వెండర్ అయ్యి ఉండాలని అవసరం లేదు. ఓకే, నాకు ఎమర్జెన్సీలో నేను దగ్గరలో ఉన్న ఇర్రెగ్యులర్ వెండర్ దగ్గర కూడా వెళ్ళి నేను కొనుక్కొస్తా. అవునా? కొనుక్కురావా? సపోజ్ నేను రెగ్యులర్గా నేను రిలయన్స్లోకి వెళ్ళి లేకపోతే స్టార్లోకి వెళ్ళి నేను రెగ్యులర్గా ఆర్డర్ చేసి ప్రొడక్ట్ చేసుకుంటా ఎవ్రీ వీక్ ఎమర్జెన్సీగా. నేను ఇప్పుడు స్టోర్కి వెళ్ళి అక్కడ స్టార్కి వెళ్ళి తీసుకురావాలంటే టైం సరిపోదు. సో నేను జస్ట్ ఎమర్జెన్సీలో మన దగ్గరలో ఉన్న పక్కన ఉన్న షాప్కి వెళ్ళి ఒక 1 kg 2 kgs రైస్ తెచ్చుకుంటావా? తెచ్చుకోవా? రూల్ ఏం లేదు కదా, ఆ దగ్గరే రావాలని రూల్ ఏం లేదు కదా. సో ఈ వన్ టైం వెండర్స్ అంటే ఏంటంటే ప్రతి వెండరు కూడా మన రెగ్యులర్ వెండర్స్ కాకపోవచ్చు. సో ఇలాంటి కేసెస్లో, ఎమర్జెన్సీ కేసెస్లో నీ దగ్గరలో ఉన్న వాడి దగ్గర నుంచి కొనుక్కొస్తున్నప్పుడు, ఓకే, వాడికి మళ్ళీ వాడి యొక్క వెండర్ నంబర్స్, అడ్రస్ డీటెయిల్స్, ఫోన్ నంబర్స్, ట్యాక్స్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా కష్టం కాబట్టి అలాంటి కేసెస్లో ఒక వన్ టైం వెండర్ని క్రియేట్ చేస్తారు. అంటే డమ్మీ వెండర్ కోడ్ని క్రియేట్ చేస్తారు అన్నమాట. యూజింగ్ దిస్ వన్ డమ్మీ వెండర్ కోడ్ని రిఫరెన్స్ కింద క్రియేట్ చేస్తారు. ఓకే, ఈ డమ్మీ వెండర్ కోడ్ని మనం పిఓ క్రియేట్ చేసేటప్పుడు యూజ్ చేసుకుని దానిలో ఏ వెండర్ దగ్గరికి వెళ్ళి అయితే నువ్వు కొంటున్నావో, అంటే ఇర్రెగ్యులర్ వెండర్ ఎవరైతే ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి కొంటున్నావో అతని డీటెయిల్స్ అప్డేట్ చేసి పిఓ రైట్ చేస్తావు. సో ఆ పిఓ వరకే అతను మళ్ళీ ఇంకో పిఓ క్రియేట్ చేసినప్పుడు మళ్ళీ మారిపోతారు. సో జస్ట్ ఫర్ ద కోడ్ పర్పస్ అన్నమాట. ఓకేనా? అర్థమైందా? అర్థమైనా అర్థం కాలే ఇప్పుడు? అర్థమైందా? క్లియరా? సురేష్ అర్థమైందా? డౌట్గా పెట్టుకున్నావు? ఎస్ సార్. ఓకే, వన్ టైమ్ అకౌంట్ అని ఉంటుంది కదా చెక్ బాక్స్. ఓకే, సో ఈ వన్ టైమ్ అకౌంట్ చెక్ బాక్స్ ఉంటే ఓకే, అలాంటి కేసెస్లో మనం అడ్రస్ ఎంటర్ చేయక్కర్లేదు. అంటే అతను మన రెగ్యులర్ వెండర్ కాదు, అతను ఎవరో కూడా మనకు తెలియదు. జస్ట్ డమ్మీ వెండర్ కోడ్ కోసం మనము ఒక వెండర్ గ్రూప్ని క్రియేట్ చేసుకుంటున్నాం. అంటే ఏంటి, రేపు పొద్దున్న నేను ఈ గ్రూప్లో ఏదైనా వెండర్ నెంబర్ చూస్తే నేను చెప్తామాట ఈ వెండర్స్ అని కూడా డమ్మీ వెండర్స్. సో వి జస్ట్ క్రియేటెడ్ పర్పస్ ఆఫ్ రిఫరెన్స్. అంటే ఈ కోడ్ని రిఫరెన్స్ కింద తీసుకుని నేను నెక్స్ట్ నా పిఓస్ని క్రియేట్ చేసుకుంటాను. సో ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, మీకు అర్థమైనా అర్థం కాలేదో నేను మళ్ళీ ఒకసారి చెప్తాను. ఒక 1 2 3 4 అనే వెండర్ కోడ్ క్రియేట్ చేస్తే, ఓకే, ఇఫ్ ఐఎమ్ క్రియేటింగ్ 1 2 3 4 కోడ్, PO1 have the 1 2 3 4, PO2 have the 1 2 3 4, and PO3 have the 1 2 3 4. ఓకే, సో పర్చేజ్ ఆర్డర్ ఒకటి
సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. వన్ టైం వెండర్ కింద క్రియేట్ చేసా. ఈ అకౌంట్ వన్ టైం వెండర్ అకౌంట్ కింద క్రియేట్ చేసా. ఓకే, వన్ టైం వెండర్ అకౌంట్ కింద క్రియేట్ చేసా. ఓకే, నా సార్ ఒకసారి ఇది మళ్ళీ నేను రిపీట్ వచ్చేసరికి చేయండి నేను సార్. లైక్ మీ వాయిస్ బ్రేక్ అయింది సార్. PO1 క్రియేట్ చేసా, PO2 క్రియేట్ చేశాను, PO3 క్రియేట్ చేశాను పర్చేస్ ఆర్డర్స్. దానికి నా యొక్క డమ్మీ వెండర్ కోడ్ని పెట్టుకున్నా. అర్థమవుతుందా? ఎస్ సార్. అర్థమైందా? సార్ ఎస్ అర్థమైంది సార్. సార్. PO క్రియేట్ చేసే వెండర్ నెంబర్ ఇవ్వాలి కదా, వాళ్ళే ఇవ్వకూడదా? ఎస్ సార్. ఇవ్వాలి సార్. ఆ వెండర్ కోడ్ నేను 1 2 3 4 కోడ్ ఇచ్చుకున్నా. ఓకే, ఈ 1 2 3 4 అనేది వన్ టైం వెండర్ అకౌంట్ కింద క్రియేట్ చేశా. అంటే వన్ టైం వెండర్ అకౌంట్ గ్రూప్ యూజ్ చేసుకుని క్రియేట్ చేశా. సో నేనేం చెప్పాను లాజిక్, ఈ 1 2 3 4 ఉన్నప్పుడు విన్నర్ మాస్టర్ రికార్డులో అడ్రస్ ఎంటర్ చేయక్కర్లేదు, ఇది డమ్మీ కోడ్ అని చెప్పానా? ఓకే ఓకే ఓకే, ఇప్పుడు నేను PO1 క్రియేట్ చేసినప్పుడు ఈ PO1 నేను ఓకే నియరెస్ట్ ఏదైనా స్టోర్ 1కి ఇచ్చా. స్టోర్ 1లోకి వెళ్ళి PO రైట్ చేసా. స్టోర్ 1 అంటే ఏంటి, సపోజ్ సంథింగ్ మహేష్ నియర్ మస్లో ఉంది, ఆ స్టోర్స్ ఇచ్చా. హీఈస్ నాట్ మై రెగ్యులర్ వెండర్. ఓకే, హీఈస్ నాట్ మై రెగ్యులర్ వెండర్. ఓకే, ఇంకొకటి PO2 వెళ్ళి నేను స్టోర్ 2కి ఇచ్చా. స్టోర్ 2కి వెళ్తే కిరణ్ స్టోర్స్ అని ఉంది, ఇక్కడ కిరణ్ స్టోర్. ఇప్పుడు నేను PO3కి వెళ్ళా, PO3కి వెళ్ళి స్టోర్స్ 3కి వెళ్ళా. కరెక్ట్. ఓకే, మా సమ్వన్ మురళి అని చెప్పి ఒక స్టోర్స్ ఉంది. ఓకే, అంటే ఏంటి ఇప్పుడు అర్థమైంది ఏంటి, మల్టిపుల్ పర్చేస్ ఆర్డర్స్ అంటే డిఫరెంట్ పర్చేస్ ఆర్డర్స్తో సేమ్ వెండర్ కోడ్ ఉన్నా సరే సేమ్ వెండర్ ఉండాలని రూల్ లేదు. అడ్రస్ డిఫరెంట్ అడ్రస్ కూడా ఉండొచ్చు, ఎందుకంటే ఇట్ ఈస్ సమ్ డమ్మీ కోడ్. నేను రెఫరెన్స్ కావాలి నాకు PO క్రియేట్ చేయడానికి, ఈ డమ్మీ ఈ ఇర్రెగ్యులర్ వెండర్కి నేను PO రైట్ చేయాలి కాబట్టి నా దగ్గర ఒక డమ్మీ కోడ్ తీసుకుని ఆ డమ్మీ కోడ్తో POs రైట్ చేసుకున్నా. సో ఈ PO1 వరకే ఇతను స్టోర్ మహేష్ స్టోర్, PO1 క్లోజ్ అయిపోతే మహేష్ స్టోర్తో క్లోజ్ అయిపోయింది. అండ్ PO2 ఇస్ ద కిరణ్ స్టోర్స్, ఓన్లీ కిరణ్ స్టోర్స్తో ఆ PO2 కనెక్టివిటీ ఉంటుంది. అదంటే పేమెంట్స్ అయిపోయింది అనుకో క్లోజ్డ్. PO3 టు మురళి స్టోర్స్, ఓకే మురళి స్టోర్స్తో అయిపోయింది అనుకో అయిపోయింది డెలివరీ. ఓకేనా? సో అట్లాగా సేమ్ కోడ్ని మనం డమ్మీ కోడ్ కింద యూజ్ చేసుకుని మల్టిపుల్ వెండర్ అడ్రస్కి మనం POs రైట్ చేసుకోవచ్చు. క్లియరా? క్లియర్ సార్. సార్ దీనికి పేమెంట్ చేసేటప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు సార్, అంటే మనం ఏం డీటెయిల్స్ ఏమి మెయింటైన్ చేయట్లేదు. ఆ POలో ఎవరైతే ఉందో అడ్రస్కి వెళ్తుంది, ప్రాబ్లం ఓకే ఉండదు. అక్కడ అడ్రస్ ఉంటుంది కాబట్టి అడ్రస్ డిఫైన్ అయి ఉంటుంది కాబట్టి అడ్రస్కి వెళ్తుంది. ఓకే, మళ్ళీ మహేష్ స్టోర్ నుంచి మళ్ళీ మనం ఏమైనా తీసుకోవాలంటే తీసుకోవచ్చా సార్ మళ్ళీ నెక్స్ట్ PO4 క్రియేట్ చేసుకుని మళ్ళీ డిఫైన్ చేసుకోవడం. ఓకే మళ్ళీ PO4 క్రియేట్ చేసుకుని ఓకే అంటే ఇంకా ఆ PO ఒకటే అయిపోయింది. ఇంకా అంటే మళ్ళీ 1 2 3 4 యూజ్ చేసుకుని ఓకే స్టోర్ 1కి మళ్ళీ డిఫైన్ చేసుకోవచ్చు. ఈ అందరికీ ఒక కామన్ గా ఒక వెండర్ కోడ్ పెట్టుకొని మనం వాడుకుంటాం. వీళ్ళు మనకి రెగ్యులర్ వెండర్స్ కాదు కాబట్టి మనం డమ్మీ కోడ్ క్రియేట్ చేసుకున్నాం. ఓకే, ఎందుకంటే మనం కనిపించిన ప్రతి వాడికి వెళ్ళి మనం ఒక వెండర్ క్రియేట్ చేస్తే మాస్టర్ డేటా హెవీ అవుతుంది, దానికి తోడుగా మనకి ట్రాకింగ్ ఉండదనే ఉద్దేశంతో రెగ్యులర్ వెండర్స్కి ఓకే. సో ఇలా మనం వన్ టైం వెండర్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నువ్వు మెయిన్ రోడ్ మీద వెళ్తున్నావు, పానీపూరి తింటున్నావు, ఇప్పుడు పానీపూరి కూడా నీకు కౌంట్ చేయాలనుకో, ఫ్యాక్టరీలో నీకు లెక్క చెప్పాలనుకో, ఎంతమంది దగ్గర తిన్నావు అంటే ప్రతి వాడికి ఒక మాస్టర్ డేటా క్రియేట్ చేయవు కదా ప్రతి పానీపూరి షాపోడికి, అంతేనా? సార్ PO1 అతని పేరు తీసుకున్నారు చెప్పు. సార్ PO1 కి PO2 సపోజ్ PO1 క్లోజ్ అయితేనే PO2 చేయాలని ఏమి ఉండదు సార్, ఎన్ని అలాగేం లేదు ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఆ PO వేరు ఈ PO వేరు, మల్టిపుల్ POs కూడా చేసుకోవచ్చు ఒకే రోజు. ఓకే సార్. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే వెండర్ నంబర్ లెవెల్లో కాకుండా అడ్రస్ లెవెల్లో వాళ్ళు చెక్ చేసుకుంటారు పేమెంట్స్. ఓకేనా? ఓకే సార్. క్లియరా?
ఎస్ సో సార్. అది వెండర్ అకౌంట్ గ్రూప్. సో ఆ వన్ టైం వెండర్ అకౌంట్ ఈ గ్రూప్ నువ్వు వన్ టైం అకౌంట్ కోసం క్రియేట్ చేసావా, లేకపోతే రెగ్యులర్స్ వెండర్స్ అంటే డొమెస్టిక్ వెండర్స్, సప్లయర్స్, ట్రాన్స్పోర్టేషన్ వీటి కోసం చేసావా, లేకపోతే వన్ టైం అకౌంట్ కోసం క్రియేట్ చేసావా అనేది కంట్రోల్ ఇక్కడ. ఓకే, అందుకని నువ్వు ఇటు సెలెక్ట్ చేయగానే ఇక్కడ స్కిప్ అయిపోయింది. స్కిప్ అడ్రస్ చెక్ బాక్స్ కూడా వచ్చేసింది. అంటే నువ్వు అడ్రస్ ఎంటర్ చేయక్కర్లేదు, స్కిప్ అయిపోతుంది. ఓకేనా, క్లియర్? ఎస్ సార్. సో ఈసీసీలో మనకి స్కిప్ అడ్రస్ చెక్ బాక్స్ అనేది ఉండదు, ఓన్లీ వన్ టైం అకౌంట్ అనే ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటనే నీకు స్కిప్ అడ్రస్ చెక్ కూడా ఉంది. ఓకే, క్లియరా? ఎస్ సార్. ఓకే, సో ఇది మన యొక్క నెక్స్ట్ కంట్రోల్ అన్నమాట. ఓకే, ఎన్ని కంట్రోల్స్ అయినాయి మనకి ఇప్పుడు? 4 కంట్రోల్స్ అయినాయి. ఓకే, ఇట్లా లాస్ట్ కంట్రోల్ ఈస్ సబ్ రేంజ్. వెండర్కి మల్టిపుల్ సబ్ రేంజెస్ ఉంటాయి. ఓకే, మల్టిపుల్ సబ్ రేంజెస్ ఉన్నాయి, మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ అంటే మల్టిపుల్ కరెన్సీస్ కానీ మల్టిపుల్ పేమెంట్స్ పర్చేసింగ్ డేటాస్ ఉంటాయి. ఓకే, సో సపోజ్ నేను ఉన్నాను అనుకో, అమెజాన్ ఉన్నాను అనుకో, అమెజాన్ ఇండియా నుంచి కూడా సప్లై చేస్తుంది, ఇండియా యుఎస్ నుంచి కూడా సప్లై చేస్తుంది. అమెజాన్ యుఎస్ నుంచి కూడా సప్లై చేస్తుంది. ఎంతమంది తెలుసు అమెజాన్ ఇండియాలో కాకుండా యుఎస్లో కూడా ఉందని డెలివరీస్? తెలుసా తెలీదా? ఎస్ సార్. సో అమెజాన్ సేమ్ బ్రాండ్, సేమ్ కంపెనీ, వాళ్ళు ఆపరేషన్స్ ఇండియా కాకుండా యుఎస్ నుంచి కూడా చేస్తారు. అంటే మనం ఇక్కడ ఉన్నప్పుడు మనం యుఎస్ బ్రాండ్ నుంచే మనం తెచ్చుకోవాలి, బ్రాండ్ కంపల్సరీ అక్కడి నుంచే తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు అమెజాన్ యుఎస్లోకి వెళ్ళి ఆర్డర్ పెట్టి అక్కడి నుంచి కూడా వస్తుంది. షిప్మెంట్ కాస్ట్ అవన్నీ కూడా ఎక్స్ట్రా అవుతాయి. కాబట్టి ఇన్ కేస్ ఇక ఆ బ్రాండ్ ఇక్కడ దొరకకపోతే మనం యుఎస్ దానిలోకి వెళ్ళి సెర్చ్ చేసుకుంటే అక్కడ ఉన్న బ్రాండ్స్ మనకు కావాలనుకుంటే తెప్పించుకోవచ్చు. అంటే ఏంటి, ఇక్కడ నేను చూసుకుంటే నేను చెప్పాను కదా, ఆర్డర్ కరెన్సీ నాకు ఐఎన్ఆర్ అని చెప్పి. ఇప్పుడు మన ఇండియా వాడు కాబట్టి ఐఎన్ఆర్ పెట్టాము, లేదా యుఎస్ వాడు ఇంకో యుఎస్డి అని పెట్టాము. ఓకే, యూరోప్ వాడు ఇంకో యూరోప్ సంబంధించిన కరెన్సీ పెట్టాము. అట్లా డిఫరెంట్ కంట్రీస్ అన్నప్పుడు డిఫరెంట్ కరెన్సీ పెట్టాము. సో సేమ్ వెండరు మల్టిపుల్ కంట్రీస్ నుంచి డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు, మల్టిపుల్ సబ్ రేంజెస్, ఓకే, డిఫరెంట్ రేంజెస్ నుంచి సబ్మిట్ చేసినప్పుడు మనం ఎట్లా చేయొచ్చు, ఎట్లా డిఫైన్ చేయాలంటే, మనం ప్రతిసారి ఒక్కొక్క వెండర్ మాస్టర్ రికార్డ్ని క్రియేట్ చేసి ఒక్కొక్క వెండర్ని కోడ్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు ప్రతి కంట్రీకి. ఎందుకంటే మనం చెప్పాం కదా ఆర్డర్ కరెన్సీ అన్ని కూడా ఇక్కడ డిఫైన్ చేస్తామని చెప్పి. సో అవసరం లేదు. సో ఇక్కడ ఏం చేయొచ్చు అంటే సేమ్ వెండర్కి మల్టిపుల్ సబ్ రేంజెస్ని క్రియేట్ చేయొచ్చు. అంటే హీఈస్ ఫ్రమ్ దిస్ యూఎస్, హీఈస్ ఫ్రమ్ ద టు అదర్ కంట్రీ అని చెప్పి అట్లా కూడా డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, సో అలాంటి కేసెస్లో మనం ఎట్లా డిఫైన్ రేంజెస్, సబ్ రేంజెస్ కంట్రీ గురించనే కాదు, ఒక ఆరిజిన్ ఒకటే కాదు, ఏదైనా వేరే కండిషన్స్ కూడా, మేబీ డిస్టెన్స్ కూడా చూసుకోవచ్చు, సమ్ అదర్ కండిషన్స్ కూడా చూసుకోవచ్చు. సో అతనికి సబ్ రేంజెస్ అంటే మల్టిపుల్ పర్చేసింగ్ డేటాస్, అంటే మల్టిపుల్ కరెన్సీస్ కానీ మల్టిపుల్ పేమెంట్ టర్మ్స్ డిఫైనేషన్ కానీ, ఓకే, మల్టిపుల్ ఇంకో టర్మ్స్ కానీ, ఓకే, ఇలాంటి డిఫైన్ చేసుకోవాలనుకున్నప్పుడు, మల్టిపుల్ పర్చేసింగ్ డేటాస్ డిఫైన్ చేసుకోవాలనుకున్నప్పుడు యూ కెన్ డిఫైన్ సబ్ రేంజెస్ అన్నమాట. ఆ డిఫైన్ సబ్ రేంజెస్ చేయాలంటే యూ హ్యావ్ టు బి వెండర్స్ సబ్ రేంజ్ రిలవెంట్. హలో, వినిపిస్తుందా? వాయిస్ Hello? బ్రేక్ అయింది సార్. వాయిస్ బ్రేక్ అయింది సార్. ఓకే, సో ఎక్కడి దాకా విన్నారు? వెండర్ సబ్ రేంజ్ అని వచ్చింది సార్, అయిపోయింది సార్. వెండర్ సబ్ రేంజ్ అంటే డిస్కషన్. ఇప్పుడు యూఎస్ అన్ని కూడా డిస్కస్ చేయాలా? అవన్నీ చేసా సార్. యూఎస్ అన్ని అంతే జస్ట్ ఒక 20 అయిపోయింది. సెకండ్స్ అంతే. ఓకే, ఓకే. సో ఇక్కడ ఓఎంఎస్జిలోకి వెళ్తే ఇక్కడ మనకి చెక్ బాక్స్ ఉంది కదా, మనం ఏదైతే డిఫైన్ చేసుకున్నామో జెట్రిబులర్ అకౌంట్ గ్రూప్ డిఫైన్ చేసుకున్నామో, ఆ జెట్రిబులర్ డిఫైన్ ఇక్కడ వెండర్ సబ్ రేంజ్ రిలవెంట్ చెక్ బాక్స్ ఉంది కదా. ఓకే, ఆ వెండర్ సబ్ రేంజ్ రిలవెంట్ చెక్ బాక్స్ సెలెక్ట్ చేస్తే మనకి మల్టిపుల్ పర్చేసింగ్ డేటాస్ని మనం డిఫైన్ చేసుకోవచ్చు. మల్టిపుల్ పర్చేసింగ్ డేటాస్ అంటే ఒకే వెండర్కి మల్టిపుల్ పర్చేసింగ్ డేటాస్ అంటే ఏంటంటే యుఎస్ అని అనుకో, యూరోప్ రావడం, యుఎస్ ఉంటే
డాలర్ రావడం, యుఎస్డి డాలరు. ఇండియా అయితే ఇండియా నుంచి ఆపరేషన్స్ అయితే ఐఎన్ఆర్ అని చెప్పి రావడము. అట్లాగా మల్టిపుల్ డిఫైన్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఇది మీకు అర్థం కావాలంటే ఇటు సిస్టమ్ పనిచేస్తే బాగుంది. ఈసీసీ వర్కౌట్ చూద్దాం. ఓకే, వర్కౌట్ ఉంది. ఓకే, సో నేను ఏం చేస్తున్నా అంటే ఓఎంఎస్డిలోకి వెళ్ళి ఓకే ఒకటి 0001 తీసుకుంటున్నాను. ఓకే, 0001 తీసుకుని దీనిలో ఓకే వెండర్ సబ్ రేంజ్ చెక్ బాక్స్ పెట్టినా. ఓకే, సో వెండర్ సబ్ రేంజ్ చెక్ బాక్స్ పెడితే ఏమవుతుందంటే నేను ఎప్పుడైతే నేను XK01 వెండర్ మాస్టర్ కార్డ్ క్రియేట్ చేస్తున్నాను, సో ఓకే ఇక్కడ నేను సపోజ్ నేను ఎంటర్ చేస్తున్నా ఆల్ డీటెయిల్స్. సో నేను 0001 ఎంటర్ చేస్తున్నా అకౌంట్ గ్రూప్. సో ఏదైతే మ్యాండేటరీ ఫీల్డ్స్ ఉన్నాయో అవన్నీ ఎంటర్ చేస్తున్నాను. సరే ఏదో డిఫైన్ చేద్దాం ప్రస్తుతంగా అయితే. రికన్సిలేషన్ అకౌంట్ ఏదో మనకు తెలీదు. సో 190 ఈజ్ నాట్ రికన్సిలేషన్ అకౌంట్. తీసుకున్నాం 1600 తీసుకున్నాం. సో వెండర్ మాస్టర్ గురించి చెప్తాను. ఓకే, బట్ ఐ విల్ జస్ట్ షో యూ సబ్ రేంజ్ హౌ ఇట్ వర్క్స్. ఇక్కడ చూసారంటే ఓకే నేను ఇక్కడ దాకా వచ్చాను. ఓకే, నేను ఇక్కడ ఏం చెప్పానంటే ఈ వెండర్ అకౌంట్ గ్రూప్ యూజ్ చేస్తే వెండర్ సబ్ రేంజ్ వాడుకోవచ్చు, అంటే డిఫరెంట్ రేంజెస్ కూడా వాడుకోవచ్చు అని చెప్పాను. ఓకే, సో అలాంటి కేసెస్లో నీకు సబ్ రేంజ్ చెక్ బాక్స్ వస్తుంది ఇక్కడ. ఓకే, ఇన్ కేస్ నువ్వు తీసేస్తే ఈ చెక్ బాక్స్ తీసేస్తే ఈ సబ్ రేంజ్ బటన్ అనేది కనిపించదు. ఫస్ట్ పాయింట్ హౌ ఇట్ వర్క్స్ అంటే కనిపిస్తుందా? సైలెంట్లో ఉన్నారు? కనిపిస్తుంది. ఓకే, సో నేను ఐఎన్ఆర్ అని డిఫైన్ చేసుకున్నా. ఫస్ట్ ఈ వెండర్కి నేను ఐఎన్ఆర్ అంటే మెయిన్ ఆర్డర్ కరెన్సీ వచ్చి ఐఎన్ఆర్ అని డిఫైన్ చేసుకున్నాను. నాకు ఏంటంటే సబ్ రేంజ్ డిఫైన్ చేసుకోవాలి. సో సబ్ రేంజ్ డిఫైన్ చేసుకోవాలనుకుంటున్నాను. సపోజ్ నేను ఏం చేశానంటే యూఎస్ సంబంధించిన సంథింగ్ యూఎస్ వెండరు సప్లయర్ అని చెప్పి నేను పెట్టుకున్నా. ఓకే, యూఎస్ సప్లయర్ అని చెప్పి పెట్టుకున్నా. సో నా షేర్ చేసుకున్నా. సో ఏం చేశాను నేను ఫస్ట్ నార్మల్గా అయితే ఐఎన్ఆర్ అని పెట్టాను. బట్ నేను ఇంకొక సబ్ రేంజ్ క్రియేట్ చేసుకున్నా 200125. ఓకే, వచ్చి వెండర్ నెంబర్ వచ్చి 200125. సో నేను XK02కి వెళ్తున్నా. ఓకే, నా పర్చేసింగ్ డేటాలోకి వెళ్ళి ఓకే ఫస్ట్ ఇనీషియల్గా మనతో ఐఎన్ఆర్ ఇచ్చాము. ఇప్పుడు నేను సబ్ రేంజ్లోకి వెళ్ళి ఓకే ఈ సబ్ రేంజ్కి నేను ఓకే లాంగ్వేజెస్ మెన్షన్ చేసుకున్నాను. నీకు డిఫరెంట్ లాంగ్వేజెస్ కావాలంటే డిఫరెంట్ లాంగ్వేజెస్ మెన్షన్ చేసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలి, ఇది సెలెక్ట్ చేసుకుని నేను ఓకే దీనికి నేను డేటాను మెన్షన్ చేసుకుంటా. ఏం డేటా మెన్షన్ చేసుకోవచ్చు? పర్చేసింగ్ డేటా. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే యూఎస్టీ ఓకే ఇక్కడ ఐఎన్ఆర్ పెట్టాము. ఐఎన్ఆర్ పెట్టి డిఫరెంట్ డేటా మెన్షన్ చేద్దాం. డిఫరెంట్ డేటా. ఓకే, సో ఇది ఏం చేస్తుంది, డిఫరెంట్ డేటా క్రియేట్ చేసినప్పుడు ఏ రేంజ్కి సంబంధించింది అని అడుగుతుంది. సో నేను యూఎస్ రేంజ్ కాబట్టి యూఎస్ రేంజ్ పెట్టా. ఓకే, పెట్టి ఏ డేటా మెన్షన్ చేయాలనుకుంటున్నాం? పర్చేసింగ్ డేటా మెన్షన్ చేయాలనుకుంటున్నాం. అంటే డిఫరెంట్ పర్చేసింగ్ డేటా మెన్షన్ చేస్తున్నాం. సో మెన్షన్ చేసినప్పుడు ఇక్కడ యూఎస్టీ వచ్చింది చూడండి. ఇక్కడ నేను యూఎస్టీ పెట్టుకోవచ్చు. యూఎస్టీ పెట్టుకుని నాకు వేరే టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా వేరే పెట్టుకుంటున్నా. ఓకే, సిఎఫ్టీ అనో సంథింగ్ వేరే ఏదో డిఫైన్ చేసుకుంటున్నాను. నాకు కావాల్సింది నేను ఇలా సంథింగ్ డిఫైన్ చేసుకున్నా. ఓకే ఓకే ఇట్లా డిఫైన్ చేసుకుని సేవ్ చేసుకున్నా. ఇప్పుడు చూడండి ఓకే నేను సేమ్ వెండర్కి ఫస్ట్ నేను మెన్షన్ చేసిన ఐఎన్ఆర్ డిఫైన్ చేసా. కానీ సబ్ రేంజ్కి వెళ్ళినప్పుడు ఓకే యూఎస్ డిఫైన్ చేసుకోవాలని చెప్పా కదా. ఓకే ఈ యూఎస్కి పర్చేసింగ్ డేటా వచ్చేసరికి డిఫరెంట్ ఉంటుంది. ఏం డిఫరెంట్ డేటా ఉంటుంది? ఓకే యూఎస్కి నేను సెలెక్ట్ చేసిన పర్చేసింగ్ డేటాకి వెళ్తే నేను ఇక్కడ వచ్చేసరికి యూఎస్టీ 0001 CFR 1000 అంటే ఏంటి
నేను ఒకే వెండర్కి నేను యూఎస్టీ మెయింటైన్ చేశాను, అట్లాగే ఐఎన్ఆర్ మెయింటైన్ చేశాను. అవునా? సో నువ్వు పిఓ క్రియేట్ చేసినప్పుడు కానీ ఇన్ఫో రికార్డ్స్ క్రియేట్ చేసినప్పుడు కానీ సిస్టమ్ అడుగుతామట ఏదైనా వెండర్ సపరేట్ సబ్ రేంజ్ ఉందా అని అడుగుతుంది. అప్పుడు నువ్వు ఇది ఎంటర్ చేసావు అనుకో, అప్పుడు సిస్టమ్ యూఎస్టీ కన్సిడర్ చేస్తుంది. లేదనుకో నువ్వు ఎంటర్ చేయలేదనుకో ఇది ఐఎన్ఆర్ కన్సిడర్ చేస్తుంది. అట్లాగా మనం మల్టిపుల్గా మనకి వేరేది కావాలంటే వేరేది కూడా డిఫైన్ చేసుకోవచ్చు. సపోజ్ నేను ఇంకొకటి డిఫైన్ చేసుకున్నాను. ఫస్ట్ వెండర్ సబ్ రేంజ్ డిఫైన్ చేసుకున్నాం. వెండర్ సబ్ రేంజ్ వచ్చేసరికి సంథింగ్ యూరో అని చెప్పి పెట్టుకుంటున్నాం. ఓకే, జీవై అని పెట్టాను. ఓకే, జర్మనీ ఏదో పెట్టా. ఓకే, సేవ్ చేసా. బ్యాక్కి వెళ్ళి షుడ్ డేటా సేవ్ ఫస్ట్. ఎస్. ఓకే, 10 గో అగైన్ అండ్ డిఫరెంట్ డేటా. ఇప్పుడు నాకు సబ్ రేంజ్లో సేవ్ అవ్వలేదా? సేవ్ అయింది. కరెన్సీస్ డిఫరెంట్ కరెన్సీస్ కావాలంటే ఇక్కడ డిఫరెంట్ కరెన్సీస్లో మెన్యూ చేసుకోవచ్చు. ఓకే, డిఈ అంటే జర్మనీ ఏదో పెట్టుకోవచ్చు. ఓకే, ఏదో పెట్టుకోవచ్చు సంథింగ్. సేవ్. సో డిఫరెంట్ డేటా మెన్యూ చేసినప్పుడు మనం డిఫైన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏం డిఫైన్ చేసుకోవచ్చు? ఫస్ట్ జర్మనీ. ఓకే, సో జర్మనీకి నేను డిఫైన్ చేసుకుంటున్నా. ఏంటి? పర్చేసింగ్ డేటా. ఏం పర్చేసింగ్ డేటా ఇక్కడ? ఓకే, సపోజ్ యూరోప్ సంథింగ్ యూరోప్ పెట్టుకుంటున్నా. ఓకే, సో కండిషన్స్ 001. ఓకే, తర్వాత సంథింగ్ లైక్ ప్రైస్ చార్జెస్ డిఫైన్ చేసుకున్నా. ఇంకో టైమ్స్ వేరే పెట్టుకుంటున్నా. ఏంటి? సపోజ్ డిఏఎఫ్ అనేది పెట్టుకుంటున్నా, వాటర్ డెలివరీ. ఓకే, సో ఇక్కడ వచ్చి 100 పెట్టుకున్నా మినిమం ఆర్డర్ క్వాంటిటీ. ఇట్లాగా ఏదైనా పర్సన్స్ కావాలన్న పర్సన్స్. ఓకే, అవి ఎట్లాగా నేను డిఫైన్ చేసుకుని సేవ్ చేసుకున్నా. ఓకే, నా సేమ్ వెండర్కి నాకు 3 పర్చేసింగ్ డేటాస్ ఉన్నాయి. ఒకటి ఏంటి? నార్మల్గా ఐఎన్ఆర్. ఓకే, ఇక్కడ నేను కావాలంటే ఏది కావాలంటే పెట్టుకోవచ్చు. ఇది నార్మల్గా వితౌట్ ఎనీ సబ్ రేంజ్. అది కాకుండా ఇఫ్ యూ గోయింగ్ విత్ వెండర్ సబ్ రేంజ్, డిఫరెంట్ వెండర్ సబ్ రేంజ్కి వెళ్తే యుఎస్ అయితే నేను US అని నేను ఎంటర్ చేశాను అనుకో, అప్పుడు నాకు యుఎస్డి వస్తుంది. అదే యుఎస్ కాకుండా జర్మనీ అని ఇచ్చాను అనుకో, అప్పుడు యూరోప్ వస్తుంది. సో అంటే ఏంటి? ఒకే వెండర్కి మల్టిపుల్ సబ్ రేంజెస్ మెయింటైన్ చేసుకోవచ్చు, డిఫరెంట్ మల్టిపుల్ పర్చేసింగ్ డేటా. సో క్వశ్చన్ ఎలా ఉంటుందంటే ఇంటర్వ్యూ క్వశ్చన్స్, కెన్ వి మెయింటైన్ ద మల్టిపుల్ పర్చేసింగ్ డేటాస్ ఫర్ ద సేమ్ వెండర్? చేయొచ్చా? చేయకూడదు? చేసుకోవచ్చు. ఓకేనా? విత్ యూజింగ్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ వెండర్ సబ్ రేంజ్ వీ కెన్ మెయింటైన్ ద మల్టిపుల్ పర్చేసింగ్ డేటా. సేమ్ ఉండాలని రూల్ లేదు. ఓకే, అది మనకి వెండర్ సబ్ రేంజ్ సంబంధించి. ఇప్పుడు ప్లాంట్ చెప్పు సార్. పిఓ చేస్తున్నాం అనుకో సార్ ఈ వెండర్కి, అప్పుడు అది సిస్టమ్ అనేది ఎలా తీసుకుంటా సార్? అక్కడ ఏమో సబ్ రేంజ్ అనేది ఇన్ఫో నువ్వు ఆల్రెడీ మెన్యూ చేసావు అనుకో, ఇన్ఫో రికార్డ్ లో నువ్వు ఆల్రెడీ చెప్పాలి ఈ ఇన్ఫో రికార్డు ఈ వెండర్ యుఎస్ వెండరు, ఈ వెండర్ ఇక్కడ అని చెప్పి. లేదు నువ్వు పిఓ చేసినప్పుడు పిఓలో వెండర్ సబ్ రేంజ్ ఎంటర్ చేసుకోవచ్చు మాన్యువల్ గా. ఓకే, ఓకేనా? ఓకే సార్. ఓకే, సో అది వచ్చి మనకి వెండర్ సబ్ రేంజ్. నెక్స్ట్ వచ్చి ప్లాంట్ రిలవెంట్ డేటా అంటే ఏంటి? సేమ్ వెండరు ఓకే, ఒక లొకేషన్లో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటాడు, వేరే లొకేషన్ నుంచి అన్నప్పుడు వేరేలా ఉంటాడు. ఇప్పుడు నాకు హైదరాబాద్ లోకల్ వెండర్ ఉన్నాడు. ఓకే, హైదరాబాద్ లోకల్ వెండర్లో నాకు గూడ్స్ సప్లై చేయాలన్నాడు. సరే, నేను లోకల్ వెండర్ కాబట్టి నేను పిఓ రైట్ చేశాను. అతను ఓకే ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఇచ్చాడు, ఎందుకంటే లోకల్ గాయ కాబట్టి ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఇచ్చాడు. ఇంకో టైమ్స్ పేమెంట్ టైమ్స్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. అట్లనే ప్లాంట్ బికి అంటే నేను అడిగానమాట, నాకు ఇంకో ప్లాంట్ ఉంది, అక్కడ సప్లై చేస్తావు అన్నాడు. ఎక్కడ ఉంది అని అడిగితే అది కాశ్మీర్లో ఉంది అన్నాడు. ఓకే, ఇప్పుడు నేను హైదరాబాద్ నుంచి కాశ్మీర్ చేయాలంటే అది ఫ్రీగా ట్రాన్స్పోర్ట్ చేయమని చేస్తాడా? చేయడు కదా. పేమెంట్ టర్మ్స్ కండిషన్స్ అన్నీ మారిపోతాయి కదా. అంటే ఏంటంటే ఇక్కడ ప్లాంట్ లెవెల్ రిలవెంట్, అంటే గెస్ ప్లాంట్ టు ప్లాంట్ కూడా డిఫరెన్స్గా ఉండాలి అనుకుంటే దే కెన్ డిఫైన్ ద ప్లాంట్ రిలవెంట్ డేటా. ఓకేనా? సో అలాంటి కేసెస్లో మనం ఈ ఎక్స్కేజ్ రోటర్కి వెళ్ళి ఓకే, ఇక్కడ మనం డిఫరెంట్ డేటా మెయింటైన్ చేస్తాం కదా. డిఫరెంట్ డేటాలో ఓకే, ఇక్కడ మనం డిఫైన్ చేసేటప్పుడు బ్యాక్ వెళ్దాం ఒకసారి. ఇప్పుడు నువ్వు డిఫైన్ చేసేటప్పుడు కొత్తది ఓకే, ఏ వెండర్ సబ్ రేంజ్ ఏ
సపోజ్ నేను యూఎస్ ఉన్నాను అనుకో, యూఎస్ ఉందనుకో, సెలెక్ట్ చేసుకున్నాం. యూఎస్ ఉన్నా అనుకో, యూఎస్ కదా, ఇక్కడ నేను ప్లాంట్ ఇస్తాను అన్నమాట. ప్లాంట్ ఇచ్చి ప్లాంట్ రిలవెంట్ డేటాను మెన్షన్ చేస్తాం. ఓకేనా, క్లియరా? సో అట్లాగా మనం డిఫైన్ చేసుకోవాలన్నమాట. క్లియరా? అర్థమైందా? అర్థం కాలేదా? ప్లాంట్కి మారిపోతూ ఉంటుంది అన్నమాట. అర్థం కాలేదా స్టోరీ? ఎస్ సార్. లోగా వస్తుంది వాయిస్. అర్థం కాలేదా? అర్థం కాలేదు చెప్పండి. సార్ ఇప్పుడు పిఓ అర్థమైంది. క్రియేట్ చేసేటప్పుడు ఆ వెండర్ ఇచ్చేసి వెండర్ సబ్ రేంజ్ గ్రూప్ పెడితే మనకి అన్ని మారిపోతాయి సార్. లైక్ అక్కడ నుంచి పిక్ చేసుకుంటాం మొత్తం. లైక్ ప్రైస్ యుఎస్ లో కనిపిస్తుంది, లైక్ యుఎస్డి కనిపిస్తుంది. కరెన్సీ మొత్తం కూడా కన్వర్ట్ అవుతుంది. ఓకేనా? ఇంకొక మెటీరియల్ ఏదో సంథింగ్ జెడ్ఎక్స్ తీసుకున్నా. ఓకే, సో జెడ్ఎక్స్ తీసుకుని దానికి నేను ఏం చేయాలంటే డిఫరెంట్ డేటా మెన్యూ చేయాలనుకుంటున్నా. ఓకే, సో ఫస్ట్ క్రియేట్ చేసినప్పుడు నేను ఏం చేశాను, జెడ్ఎక్స్ క్రియేట్ చేసుకున్నా సంథింగ్. ఓకే, సో జెడ్ఎక్స్ అని క్రియేట్ చేసి జెడ్ఎక్స్ ప్లాంట్ని ఎంటర్ చేస్తున్నా. ఏ ప్లాంట్? సపోజ్ నాకు 1100 ప్లాంట్ ఉంది. సో 1100 ప్లాంట్ ఎంటర్ చేస్తా. ఓకే, అట్లాగే 1200 ప్లాంట్ ఉంది. 1200 ప్లాంట్ మెన్యూ చేస్తా. ఓకే, అట్లాగే 1300 ప్లాంట్ ఉంది. అట్లాగా డిఫరెంట్ ప్లాంట్స్ ఉన్నాయి. ఓకే, 1000 ప్లాంట్ ఉంది. అట్లాగా సో అట్లాగే నేను మల్టిపుల్ ప్లాంట్స్, ఈచ్ ప్లాంట్కి డిఫరెంట్ డేటా రావాలనుకుంటున్నా. సో అప్పుడు ఏం చేయొచ్చు నేను, ఓకే, ఎంటర్ చేసి ఫస్ట్ 1000 ప్లాంట్ అయితే 1100 ప్లాంట్ అయితే ఎట్లాగా ఏంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి ఇంకో టర్మ్స్. ఓకే, 10 సేవ్ చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ ప్లాంట్కి వెళ్ళి ప్లాంట్ 1200కి చేసుకోవడం. అట్లాగా ఎట్లా కావాలంటే అట్లా డిఫైన్ చేసుకుని చేసుకోవాలి. మల్టిపుల్ డిఫైన్ చేసుకోవచ్చు. క్లియరా? అర్థమైందా? అర్థం కాలేదా? ఏమైనా బాగా ఏంటి ఎక్స్ప్రెషన్స్ ఉండవు. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది. సో ఇక్కడ నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సెలెక్ట్ చేసుకుని నీ పర్చేసింగ్ డేటా సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు దానికి వెళ్తుంది 1000కి వెళ్ళినప్పుడు. ఓకే, బ్యాక్ ఇల్లు లేదు నాకు వేరే దానికి చేయాలి. అప్పుడు దీనికి సెలెక్ట్ చేయి. అప్పుడు 1100కి వచ్చింది. ఓకే, మళ్ళీ ట్రావెల్ సెలెక్ట్ చేయి. పర్చేసింగ్ డేటా 1200 వచ్చింది. అందుకని ఎస్ఏపి అనేది చిన్న టాపిక్ కాదు, ఓసీ అనేది మనం నేర్చుకునే కొద్దీ నేర్చుకుంటూ వస్తుంది. టాపిక్స్ నేర్చుకోవాలంటే. అర్థమైనా? ఓకే సార్. సో ఆ ప్లాంట్ నువ్వు ఎప్పుడైతే పిఓ క్రియేట్ చేసి ఆ ప్లాన్ సెలెక్ట్ చేస్తే దాని ప్రకారం సిస్టము దాని కండిషన్స్ ఏవైతే ఉన్నా అవన్నీ తీసుకుంటుంది. సార్ ఒక పర్చేసింగ్ డేటా ఉంటుంది సార్, ఇంకేమైనా డేటా ఉంటుందా? పార్ట్నర్ డేటాస్ కూడా చేసుకోవచ్చు. పర్చేసింగ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ పార్ట్నర్స్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఓకేనా? విత్ దిస్ కాంబినేషన్ ఈ ప్లాంట్కి ఈ వెండర్ టు కాంబినేషన్కి వేరే పార్ట్నర్స్ ఉన్నారు అనుకో. అంటే ఇప్పుడు నువ్వు అమెజాన్ అట్లాగే వర్కౌట్ కదా, ఎందుకంటే నీకు గూడ్స్ సప్లైస్ సేమ్ ఉండాలని రూల్ లేదు కదా. అన్ని ఏరియాస్కి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కడు ఉంటాడు. బెంగళూరు అనుకో, బెంగళూరులో ఇతను సప్లై చేస్తున్నాడు. వెండర్ ఏ అనేవాడు సప్లై చేస్తున్నాడు. అదే పూణే అనుకో, వెండర్ బి అనేవాడు సప్లై చేస్తున్నాడు అమెజాన్కి. సో గూడ్స్ సప్లైస్ మారిపోతూ ఉంటారు కదా, సో పార్ట్నర్స్ డిఫరెంట్గా ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు అర్థమైంది సార్. ఒకసారి చెప్తాను చూడండి. చెప్పు. లైక్ ఇప్పుడు అమెజాన్ ఉంది, వేరే ఎవరో ఒక వెండర్ ఉన్నాడు. వాడికి ఏంటంటే 2-3 బ్రాంచెస్ ఉన్నాయి, లైక్ బెంగళూరు, హైదరాబాద్ అండ్ ముంబై. ఇప్పుడు ఏంటంటే నాకు ముంబై నుంచి ఆర్డర్ వచ్చిందంటే ముంబై దగ్గర నుంచే వెళ్ళిపోతుంది ఆర్డర్. అంటే అదే బెంగళూరు నుంచి వచ్చిందంటే బెంగళూరు నుంచి వెళ్తుంది, ముంబై నుంచి తీసుకోడు. అవును. సో ఫాస్టెస్ట్ డెలివరీ అవుతుంది. సో నువ్వు ఏ లొకేషన్కి అయితే నువ్వు ఆర్డర్ పెట్టావో ఆ లొకేషన్ నుంచి దగ్గరలో ఉన్న వాళ్ళు పికప్ చేసుకుని అక్కడి నుంచి వచ్చేస్తాయి. ఓకే 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 ఓకేనా? ఇదంతా అందుకని నీకు different గా వన్ ఉంది సార్, కొత్త టైం topic. డెలివరీ, వన్ డే డెలివరీస్ అన్నీ కూడా వర్క్ అవుతున్నాయి. ఓకే సార్. లేకపోతే ముంబై నుంచి ఇక్కడ రావడానికి 1 డేలో ఎలా వచ్చేస్తుంది నీకు స్టాకు? రావు కదా. సార్ ఎస్ సార్. ఇన్ కేస్ ఆ వెండర్కి బ్రాంచెస్ లేకపోతే దెన్ ఇట్ విల్ బి టేక్. ఓకేనా? సో ఈ రకంగా అర్థం చేసుకోండి. అమెజాన్కి నువ్వు మాస్టర్ డేటా క్రియేట్ చేయాలంటే ఎన్ని మాస్టర్ డేటాస్ క్రియేట్ చేయాల్సి వస్తుందో. అదే సార్.
ఒక వెండర్‌కే వాడు ఎన్ని వెండర్స్ ఉంటారు? ఒక్కొక్క ఎన్ని partners వెండర్‌కి ఉంటారు? ఎన్ని సబ్ రేంజెస్ గ్రూప్స్ ఉంటాయి? ఓకేనా? యెస్ సార్. సో ఇది కంట్రోల్స్ మెయిన్. ఓకే. ఈ పంచ పరమాండాలు అంటారు కదా! సో ఇట్లాగా మనకి మనోడికి 5 కంట్రోల్స్ అన్నమాట పార్ట్నర్స్‌కి. నంబర్ రేంజెస్, ఫీల్డ్ సెలక్షన్. ఇక్కడ వెండర్ సబ్ రేంజ్, ప్లాంట్ రిలవెంట్ డేటా. ప్లాంట్ రిలవెంట్ డేటా. ఓకే. నంబర్ రేంజెస్, ఫీల్డ్ సెలక్షన్, పార్ట్నర్స్, వన్ టైమ్ వెండర్, సబ్ రేంజ్, పార్ట్నర్, ప్లాంట్ రిలవెంట్ డేటా. అర్థమైందా అండి? యెస్ సార్. స్టోరీ అర్థమైందా? ఓకే డన్. సో రైట్ ఇంక క్లాస్ ఆపుదాం ఇవాళ? యెస్ సార్. సార్ ఇంకొక రైట్. డౌట్. లైక్ చెప్పు. ఇప్పుడు నాకు ఇండియాలో ఒక బ్రాంచ్ ఉంది. యూఎస్‌లో ఒక బ్రాంచ్ ఉంది. జర్మనీలో ఒక బ్రాంచ్ ఉంది. మీరు ఇందాకల సబ్ రేంజ్‌లో ఇది చెప్పారు కదా సార్. ఇప్పుడు నేను యూఎస్ నుంచి తెచ్చుకున్నప్పుడు దానికి సెపరేట్ కంపెనీ కూడా ఉంటదా సార్? లేకపోతే ఎలా సార్? సెపరేట్ అది కంపెనీ కూడా ప్లాంట్ ఏమి లోపల ఉండదు. ఉంటదా? లేదు. మెయిన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఒకటే ఉండొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. ఓకే. వేర్‌హౌసెస్ డిఫరెంట్ వేర్‌హౌసెస్ ఉంటాయి కదా! ఒకే కంపెనీకి డిఫరెంట్ వేర్‌హౌస్ డిఫరెంట్ కంట్రీస్ ఉంటాయి సప్లయింగ్. సో డిఫరెంట్ కంట్రీస్ డిఫరెంట్ కంపెనీ కోడ్స్ ఉండక్కర్లా. ఓకే. అంటే లైక్ అమెజాన్ యూఎస్, అమెజాన్ ఇండియా. అమెజాన్ ఇండియా, అమెజాన్ యూఎస్ బోత్ అమెజాన్ ప్రైవేట్ లిమిటెడే కదా! అవును సార్. అంటే ఇదొక కంపెనీ కోడ్, ఇదొక కంపెనీ కోడ్. ఇన్ కేస్ నాకు అమెజాన్ ఇండియాలో లేకపోతే నేను అమెజాన్ యూఎస్ నుంచి తెచ్చుకోవచ్చు. చేసుకోవచ్చు. అట్లా కాకుండా ఒకే కంపెనీ వాడు కూడా మల్టిపుల్ కంట్రీస్‌లో బ్రాంచెస్ ఉండొచ్చు. ఓకే. ప్రాబ్లమ్ ఏం లేదు. ఓకే. 2 ఒకే చేయొచ్చు. కంపెనీ 2 ఉండొచ్చు. కోడ్‌లో 2 2 ప్లాంట్స్ ఉండొచ్చు. లాగా. ఉండొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. ఇప్పుడు సబామెడ్ ఉందనుకో, సబామెడ్ యూఎస్ మ్యానుఫ్యాక్చరింగ్. మనకి ఇక్కడ ఎలా వస్తుంది డెలివరీస్? ఏంటి సార్? సబామెడ్ సోపు. కొన్ని సోప్స్ ఉంటాయి కదా! బేబీ సోప్స్, కొన్ని యెస్ సార్. బ్రాండ్స్ యెస్. ఉంటాయి కదా! అయన్నీ కూడా ఆ! యూఎస్ బ్రాండ్స్. ఇప్పుడు యాపిల్ ఉందనుకో, యాపిల్ చూసుకో ఐఫోన్. ఐఫోన్ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ లేదు. అవును కానీ సార్. ఇక్కడ బ్రాంచెస్ ఉన్నాయి. యెస్ సార్. సో అక్కడి నుంచి ఇక్కడికి వస్తది కదా స్టాకు. యెస్ సార్. ఇప్పుడు నువ్వు ఓకే. యాపిల్‌లో రెండని చెప్పలేవు కదా! 2 కంపెనీ కోడ్స్ అని చెప్పలేవు కదా! ఒకటే కంపెనీ కోడ్ కదా! యాపిల్. యాపిల్ ఒకటే బ్రాంచెస్ డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి. డిఫరెంట్ కంట్రీస్‌లో డిఫరెంట్ ఆపరేషన్స్ చేస్తున్నారు. ఒక దానిలో ఒక చోటన మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. ఒక చోటన సప్లయింగ్ చేస్తారు. డెలివరీస్ ప పే పే సేల్స్ చేస్తారు. అట్లా ఉండొచ్చు. ఒకటే ఉండొచ్చు. 2 ఉండాలని రూల్ లేదు. ఓకే సార్. ఓకే సార్. ఇప్పుడు నువ్వు కంపెనీ స్టార్ట్ చేసావంటే నువ్వు ఇక్కడే చేయొచ్చు. అక్కడ కూడా చేయొచ్చు. యెస్ సార్. ఓకేనా? ఓకే సార్. థాంక్ యూ సార్. ఓకే డన్. యాహ్! ఇంకేమైనా క్వెషన్స్ ఉన్నాయా? రైట్. ఓకే. విల్ క్లోజ్ ద కాల్ దెన్. యెస్ సార్. థాంక్ యూ సార్. సో ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసుకోండి. యాహ్!